सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఈ రోజు నుంచి మనం బాబా చరిత్రలోకి వెళ్దాము. ఇప్పటి వరకు అసలు గురుతత్వం అంటే ఏంటి, మనం ఎందుకు ఈ సత్సంగం చేసుకోవాలి, ఏం చేసుకోకపోతే సరిపోదా, బాబా సాంప్రదాయం యొక్క విశిష్టత ఏంటో చెప్పుకున్నాం. ఎన్ని చేసుకున్నా కానీ అంతటా ఆయనే ఉన్నాడని నిలుపుకోవటం ఎంతో కాలంగా వేదాలు చదువుకున్న వాళ్ళకైనా పండితులకైనా అనుభవ జ్ఞానం లేకపోవటం వల్ల అది నిలవదని తెలుసుకున్నాం. అందుకని అంత గడిచిపోయిన యుగాల్లో సైతం మహర్షులు సైతం వాళ్ళు అట్లానే అంటే ప్రకృతి మాయలో మోసపోతూనే ఉన్నారు. అంతర్ముఖంగా ఉన్నంతసేపు బాగానే ఉన్నా మళ్ళీ బయటకు వచ్చేసరికి మిగిలిన షడ్ వర్గాలకి లోనయ్యి వాళ్ళకి మళ్ళీ తపస్సు చేసుకోవాల్సిన కర్మ పట్టిందంటారు మహర్షి గారు. అందుకోసమే బాబా ఇక ఇన్నిసార్లు వీడికి ఇలా చెప్పి లాభం లేదు అని మన మీద దయతోటి ఆయన అర్హతానర్హతలతో సంబంధం లేకుండా అందరికీ అంతటా తానే వ్యాపించి ఉన్నానని, అన్ని జీవుల్లోనూ సకల దేవతల్లోనూ సకల సాధు స్వరూపాల్లోనూ జడ జీవ చైతన్య పదార్థాలన్నింటిలోనూ ఆయనే ఉన్నారని అనుభవం ఇచ్చి భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పుకునే గుణాలు ఏవైతే ఉన్నావో అవన్నీ మనకి ఆయన ప్రదర్శించారు. అది మన కోసం. లేకపోతే మనం ఎంతో చదువుకున్నామని గొప్పగా అనుకునే వాళ్ళం కూడా సైన్స్లో మనం ఎక్స్పెరిమెంట్ చూసి చేసింది ఏమీ లేదు, కానీ ఊరికే మనం గుర్తుపెట్టుకొని చదివేస్తూ ఉంటాం. సైన్స్లో ఇవి చెప్పింది అది చెప్పింది అని. కానీ వాటిని నిరూపించే తత్వం అంతటా ఒకే ఎనర్జీ ఉందని సైన్స్ చెప్తుంది. కానీ అలా ఒకే ఎనర్జీ ఉందని చెప్పేవాళ్ళు నిజంగా ల్యాబ్లోంచి పెడి రాగానే మళ్ళీ మనం వేరు మీరు వేరు అని కనపడుతూ ఉంటుంది. కానీ సాయి లాంటి మహాత్ములు అవతరించినప్పుడు మాత్రమే భగవంతుడు చెప్పిన లక్షణాలన్నింటినీ కూడా ఆయన అందరికీ అనుభవపూర్వకంగా నిరూపించగలుగుతారు. సాయి ఆ విధంగా ఛాయాచిత్రం చూస్తే ఆయన సర్వవ్యాపకత, సర్వజ్ఞత, అన్ని జీవుల్లోనూ ఆయనే ఉండటం, అన్ని జీవులకు ఆధారై ఉండటం, అంతటా కూడా సైన్స్ ఏది చెప్తుందో దాన్ని నిరూపణాత్మకంగా చూపించగలుగుతారనమాట. సైన్స్కి ఉండే పరిమితుల్లో ఏం చెప్పినా కానీ. కాబట్టి ఆ చరిత్ర పారాయణ, సత్సంగం ఇవన్నీ మనకి నిరంతరం ఆయన గుర్తుపెట్టుకునే దిశగా మనకి మన మనస్సుని ఆ వైపుకి ప్రేరేపిస్తాయి. అయితే ఒక్కసారిగా బాబా మనకి ఆయన ఇచ్చిన అభయాన్ని చదువుకొని చరిత్ర పారాయణకి ఎందుకు చేసుకోవాలనే దానికి బాబా ఇలా అన్నారు: నా చరిత్రగానమే నీకు శ్రేయస్కరం, ఇది భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. బాబా స్వయంగా ఏ కొత్త పని ప్రారంభించినా కానీ షిరిడీలో అంత తొందరగా పర్మిషన్ ఇచ్చేవారు కాదు, పైగా కోప్పడేవారు. అంటే అవధూతలు ప్రవర్తించే తీరు డిఫరెంట్గా ఉంటుంది. అంతేగాని మనం ఏదో తెచ్చిపెట్టుకున్న సివిలిటీతోటో తెచ్చిపెట్టుకున్న దీంతోటో మనం అతి వినయంతోటో అయ్యో ఆయనేంటి అలా చేశారు ఈయనేంటి ఇలా చేశారని జడ్జి చేయడానికి మన సామర్థ్యము, మన స్థాయి, స్తోమత ఏవి సరిపోవు. ఎందుకంటే అవధూతలు ఎలా ఉంటారు అంటే మనం తెలుసుకుంటాం, వాళ్ళు వీటన్నిటి నుంచి అతీతంగా ఉంటారు. అలాంటి బాబా తొందరగా దేనికి పర్మిషన్, బాబా నేను పూజ చేసుకుంటామయ్యా అంటే పర్మిషన్ ఇచ్చేవారు కాదు మొదట్లో. అట్లా కానీ సాయి దగ్గరికి వచ్చి బాబా మీ చరిత్ర రాయాలని ఉంది, మీరే దానికి సహకరించాలి అని అంటే బాబా అప్పుడు ఆయనకు అనుగ్రహం ఇచ్చారు రాయటానికి. పైగా ఏమన్నారు, నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరం, అది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. మనం చెప్పుకున్నాం బాబా చరిత్ర చూస్తే అంతా కూడా మన మనసు అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నాడు అన్న భావాన్ని నిరూపణాత్మకంగా ఇవ్వటం ద్వారా మనం ఎవరితో ప్రవర్తించినా, మన సాధన అంటే ఊరికే ఏదో నేను పావుగంట ముందు పైన నిద్రలాగానే చేసుకుంటానండి మళ్ళీ నిద్రపోయే ముందు చేసుకుంటానని కాకుండా మనం ఏ జీవితో ప్రవర్తిస్తూ ఉన్నా అన్నింట్లోనూ బాబా అన్నారు నీ చూపు ఎక్కడ పడితే అక్కడ నేనే ఉన్నాను అని బాబా చెప్పారనమాట. అట్లాగా మన చూపు అంతా ఆయనే కనపడేట్టుగా. అందుకని బాబా ఏమన్నారు, ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. ఆయన చరిత్ర అంత అద్భుతంగా మనకు అందించడానికి కారణం అదే. ఆయన అవతార కార్యం ఏంటి అంటే మనందరిని ఉద్ధరించడం. మనందరం ఒకరి నుంచి ఒకళ్ళు వేరనుకొని స్వార్థము అనేక రకాల బలహీనతలకి, అర్షడ్ వర్గాలకి లోనవుతున్నప్పుడు, మన నుంచి ప్రతి జీవి వేరుగా, ప్రతి వస్తువు వేరుగా కనపడుతూ ఉన్నప్పుడు అంతటా ఒకటే భగవంతుడు ఉన్నాడన్న తత్వాన్ని ఎలా మనం నమ్మగలగటం, మనకు అనుభవం లేకపోవటం వల్ల. అందుకని అలా కాకుండా ఎలా ఉన్నదో నిరూపిస్తూ బాబా ఏమన్నారంటే నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే.
భావయుక్తంగా నా చర్యలు, సూక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసేవారిని నేను సంపూర్ణంగా రక్షిస్తానన్నారు. ఏమవుతుందండి మనం బాబా చేత చదువుకుంటే, పదే పదే చదువుకుంటే ఏమవుతుంది అంటే బాబా చెప్తున్నారు, నా చర్యలు, సూక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసేవారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను. భక్తి శ్రద్ధలతో నన్ను అంటి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగడం సహజమే. చరిత్ర పారాయణ చేసే వాళ్ళకి సంతోషం అనేది సహజంగా కలుగుతుంది అని అన్నారు. అంతేకాకుండా వాళ్ళకి సంపూర్ణంగా రక్షణ లభిస్తుంది. నా మాట నమ్ము, విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము, శాంతి ప్రసాదిస్తాను. మనం చెప్పుకున్నాం గత 2 వారాల్లో కూడా మనందరి లక్ష్యం కూడా అంతులేని తృప్తి, శాంతిని పొందాలని. మనం ఇంద్రియాలతోటి ఎన్ని సంపాదించుకున్నా అది క్షణికంగా పోతోంది. ప్రతి మనిషి కూడా ఆ అంతులేని కొరత నుంచి బయటికి రావడం కోసమే తపన పడుతూ ఉంటాడు. మనకి తెలియకపోవడం వల్ల ఎలా సాధించుకోవాలో, ఇంకా సంపాదించుకుంటే, ఇంకా 4 వస్తువులు కూడబెట్టుకుంటే, ఇంకా 4 రకాలు తింటే, ఇంకా 4 రకాలు చూస్తే, లేకపోతే తిరిగి వస్తే ఉంటుందని చెప్పి మనం ఇంకా సంపాదించుకోవాలనే దానిలోనే పడతాం తప్పించి నిజంగా తృప్తి, శాంతి మనలోనే ఉంటాయి అన్న విషయాన్ని మనకు తెలియకపోవటం వల్ల, మనకి మహాత్ములు అది మనకి గాఢ నిద్రలో అనుభవం అవుతుందని చెప్పడం వల్ల అటువంటి స్థితిలో మనసు ఎలా ఉంటుంది, మెలకువలో మనం ఆ స్థితిని మనం ఎందుకు పొందలేము అనే ఆలోచనతోటి మనసుని ఆ స్థితికి తీసుకురావడం కోసం మనం చేసే ప్రయత్నం అన్నమాట ఇదంతా కూడా. అందుకని బాబా ఏమంటున్నారు, అవి గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము, శాంతి ప్రసాదిస్తాను. మనం ఆనందము, శాంతి కోసం బయట మనం దేనికోసం ప్రయత్నిస్తూ ఉన్నామో ఆ చరిత్ర పారాయణ చేసే వాళ్ళకి మనసంతా ఆయనే ఈ సంచలనాన్ని తగ్గించి ఆయన రూపంగా మార్చుకొని అంతులేని తృప్తి, శాంతిని ఇస్తాను అంటున్నారు. విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా శరణ పొంది ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకుని ధ్యానించే వారికి మోక్షం ఇవ్వడమే నా వ్రతం. బాబా చెప్తున్నారు, ఎవరైతే సంపూర్ణంగా ఆయన విశ్వసించి సంపూర్ణంగా శరణు పొంది ఎల్లప్పుడూ బాబాని గుర్తుపెట్టుకొని ధ్యానించే వారికి మోక్షం ఇవ్వడమే. మోక్షం అంటే మనం ఈ శారీరక బంధాల నుంచి, నేను అంటే ఈ శరీరమైన భావం నుంచి, మన ఉనికి ఏదైతే ఉందో ఈ శరీరమే మనకు కాదని మనకి తెలుస్తూ ఉంది. నిద్రలో శరీరంలో ఇంద్రియాలన్నీ నిద్రపోతూ ఉన్నా కానీ మనకి కళ్ళతో చూడగలుగుతున్నాం, ఏదో లోకాలకు వెళ్ళి వినగలుగుతున్నాం, జరిగేవన్నీ మనం ఎవరన్నా తిట్టినా, పొగిడినా సంతోషపడగలుగుతున్నాం, బాధపడగలుగుతున్నాం. మనకి తెలుస్తూనే ఉంది కొంతవరకు ఏమని, మనం ఈ శరీరం కాదని. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలియదు, ఉన్నంతకాలం మన శరీరమే అనుకుంటున్నాం. పోయేటప్పుడు శరీరాన్ని తీసి కాల్ చేస్తున్నారు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇట్లా చూసుకున్నా కానీ మనకి కొద్దిగా గొప్ప తెలుస్తుంది, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇదే అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి మనకి వేరే ఆలోచన కూడా రాకుండా అవుతుంది అనమాట. అందుకని బాబా ఏమంటున్నారు, ఎవరైతే ఆయన గురించి చింతన చేస్తూ వాటి గురించి మాట్లాడుతూ చేస్తారో వాడికి మోక్షం ఇవ్వడమే. మోక్షం అంటే ఈ శరీరమే నేను అన్న భావాన్నించి, అనుభవానికి తీసేసి ఆ బంధాలన్నింటి నుంచి విముక్తిని చేసి అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడి తత్వమే నేను అని ఆ అనుభవాన్ని పొందడమే మోక్షం అనమాట. దీని నుంచి ముక్తి పొందడం. ముక్తి అంటే ఈ శరీరమే నేను అన్న భావం నుంచి ముక్తి పొందడం. అది ప్రసాదిస్తాను అంటున్నారు. అంటే అది అల్టిమేట్ అనమాట. నా లీలలు, నా చరిత్ర తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగి నా నామం జపించే వారికి ఇంద్రియ విషయాలపై విశ్వాసం ఎలా ఉండగలదు? నా చరిత్ర వినంత మాత్రాన్నే ఎవరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను. అతనికి వ్యాధి నివారణ అవుతుంది. భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసే వారిని చేసి దానినే మననం చేస్తే నీకు శాంతి లభిస్తుంది. మనకి ఎంతవరకు వచ్చిన మహాత్ములందరూ కూడా అదే చెప్పారు. ఎవరైతే అనన్యంగా చింతన చేస్తారో, ఎవరైతే కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడనమాట. అనన్యంగా చింతన చేసిన వాళ్ళని వాళ్ళు యోగక్షేమాలు వహిస్తానన్నారు. ఇంత గీత చెప్పేవాళ్ళు కానీ మనం విన్నప్పుడు కానీ అనన్యంగా చింతన చేయటం అనేది సాధ్యం అవుతుందా? అనన్యంగా అంటే ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా ధారలాగా మనలో అటువంటి చింతన సాధ్యం అవుతుందా మన స్థాయికి? మరి అలా చేస్తే రక్షిస్తా అన్నాడు కదా. మరి అటువంటిప్పుడు మనం కొంచెంసేపు చేసి అది అనన్య చింతన అనుకోవడానికి సాధ్యం అవుతుందా? అందుకని బాబా మనకి కన్సెషన్ ఇచ్చి నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు. అందుకని ఎవరైతే ఆయన చరిత్ర శ్రవణం చేసి అంటే చరిత్రను విని మననం చేస్తారో వాళ్ళకి శాంతి లభిస్తుంది. దేహాత్మ భావము మరియు ద్వైత దృష్టి నశిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ముక్తి అంటే నేను అంటే ఈ దేహమే అన్న భావం కాకుండా నేను అంటే విశ్వమంతా వ్యాపించి ఏ చైతన్యం అయితే ఉందో అదే పరమాత్మ యొక్క చైతన్యం నాలోనూ ఉందని అనుభవపూర్వకంగా కలగటమే ముక్తి.
అలా ముక్తి పొందిన వాడు ఇక దేనికి తన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ కూడా దేనికి కట్టుబడి ఉండడు. ఏకాగ్రము పూర్ణము అయిన భక్తి వలన చిత్తమంతా దివ్యశక్తి మండలం అవుతుంది. అందుకని బాబా మనకి ఇటువంటి అభయం ఇచ్చినారు, ఇటువంటి మాట ఇచ్చినారు. ఎవరైతే ఆయన గురించి చింతన చేస్తూ ఉంటారో, ఆయన నామాన్ని భావయుక్తంగా స్మరిస్తూ ఉంటారో, ఆయన లీలల్ని, ఆయన విభూతుల్ని గానం చేస్తూ ఉంటారో, వాటి గురించే చింతన చేస్తూ వాటి గురించే మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళకి బాబా ఇంకా ఏమన్నారంటే వాళ్ళే నేనుగా మారిపోతారు అన్నారు. అంటే ఆయన లాంటి బ్రహ్మానంద స్థితి, బాబాలాగా మారిపోవటం అంటే ఏమున్నా ఏమి లేకపోయినా నిత్యం తాను అన్ని జీవుల్లో తానే ఉన్నాడని. ఇప్పుడు మనకేంటి, మనకి అన్నీ ఎందుకు కావాలనిపిస్తాయి? మనం పరిమితులం కాబట్టి అవన్నీ నాకు కావాలి, ఇవి కావాలి, ఇవి ఉంటే సంతోషం ఉంటుందేమో అన్న మన ఆలోచనతోటి అవి కావాలి, ఇవి కావాలనిపిస్తాయి. అంతటా నిండి ఉన్న వాడికి ఏం కావాలనిపిస్తుంది? అందుకని అటువంటి స్థితిని ఇస్తానంటున్నారు. కాబట్టి బాబా సాంప్రదాయంలో మనకి చరిత్ర పారాయణ ముఖ్య సాధనమై ఉంది. అంతే తప్పించి ఎందుకండి ఒకసారి విన్నాం కదా కథలు, మనకి మళ్ళీ మళ్ళీ చదువుకోవాలా, ఎన్నిసార్లు చదవాలి ఈ కథలు? ఏ రోజన్నా మనం భోజనం గురించి అలాంటి మాటలు మాట్లాడామా? శరీరానికి అవసరం అని తెలుసు. అలాగే మన మనసుకి పోషణ ఇలాంటి చరిత్ర పారాయణ ఇవన్నీ కూడా. అందుకని వీటి ద్వారా మాత్రమే మనం మన మనసులో ఆ భావాన్ని తెచ్చుకోవడానికి, కానీ మనం ప్రవర్తించేటప్పుడు సాధనాపూర్వకమైన జీవితం, సాధన అంటే ప్రతి క్షణము మనకి ఎదురయ్యే సంఘటనల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో అన్నది. అంతకుముందులో ఒకలా ప్రవర్తించవచ్చు. బాబా చరిత్ర చదువుకొని అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడన్న భావాన్ని ప్రతిష్ఠించుకుంటూ మనం ఎదురయ్యే ప్రతి సంఘటనలోనూ ఆయన గుర్తు చేసుకుంటూ, మనం ఎవరితో చేసినా కానీ అయ్యో ఇదిగో బాబా ఇలా చెప్పారు, ఎవరిని ఆదరించినా ఎవరిని నిందించినా తనకే తగులుతుందని, ఏ జీవిని ఆదరించినా కానీ ఆయనకే చెందుతుందని అని తెలిసిన తర్వాత పక్క వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు కపటంగాను లేకపోతే కేవలం స్వార్థంతో ప్రవర్తించడానికి సాధ్యం కాకుండా పోతుంది. ఎందుకని ఇంతవరకు వాడు వేరు, మనం వేరు. కానీ ఇప్పుడు ఆ పక్కన వాడిలో కూడా సాయి స్వరూపమే ఉంది. వాడు దొంగైతే అవ్వచ్చు కానీ వాడి ఉనికికి సాయి యొక్క చైతన్యమే కారణం, అన్ని రూపాల్లో కూడా ఆయనే ఉన్నాడు అని. అందుకని మనం ఈ చరిత్రపారాయణని పదే పదే చేసుకుంటూ మన మనసంతా ఆయన స్వరూపాన్ని నింపుకోవాలి. అది మనకి సాధనా పద్ధతి. ఇది తెలియనప్పుడు ఏమనిపిస్తుంది, ఎన్నిసార్లు చదువుతామండి కథలు, ఇందులో ఏముంది? ఆ లీలలో ఆయన ఏం చెప్పారో బాబా అన్నారు, ఎవరైతే నా లీలల్ని వాటిని గురించి చింతన చేస్తారో, వాటి గురించి తరచి చూస్తారో వాళ్ళకి వెనలేని రత్నాలు దొరుకుతాయి అన్నారు. మనకి ఏదైనా ఒక్క రత్నం దొరికిందా అలాంటివి? ఆయన చెప్పింది ఏంటో అర్థం చేసుకునే స్థితిలో కూడా ఉండి మనం ఏదో చదువుకున్న వాళ్ళని అహంకారం తప్పించి నిజంగా మనకి ఆ లీలలో తెలిసింది కూడా లేదు. అందుకోసమే మళ్ళీ భరద్వాజ్ మాస్టర్ లాంటి వాళ్ళు వచ్చి ఆ లీలల్ని మనకి వివరించి సాయి చేసిన ఈ లీలల యొక్క భావం ఇది, వాటి యొక్క విశిష్టత చెప్తేనే మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఏమి తెలియకుండానే మనం అన్నీ తెలుసు అనుకోవడం కూడా తప్పు. అందుకని నిరంతరం కూడా మనం చరిత్రపారాయణ చేస్తూ ఉండాలి. ఇంకా మన చరిత్రలోకి వెళ్దాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయిబాబా జీవితం. మీరెవరు అని అడిగితే వటవృక్షం మూలానికి మూలం మాది దత్తనగరం అని చెప్పారు శ్రీ అక్కలకోట స్వామి. మనం గత వారం దత్తాత్రేయ స్వామి యొక్క కలియుగంలో అవతారాల గురించి చెప్పుకుంటూ షిరిడిలో వెలిసిన సాయినాథుడు 5వ అవతారం అని, మొదటి అవతారం శ్రీపాద వల్లభుడు, ఆయన పిఠాపురంలో, మన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించారని, అక్కడి నుంచి ఎక్కువగా గురు సాంప్రదాయాన్ని ఫాలో అవటం మనకి తెలియదు కాబట్టి ఎక్కడైతే గురువుని ఆరాధించే సాంప్రదాయం ఉందో ఆయన అటు కురుపురం వైపు, కర్ణాటక వైపు ఇట్లా వెళ్ళారని చెప్పుకున్నాం. అట్లానే 2వ అవతారం గాణ్గాపూర్ వాడి, ఇక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి, ఈయన మహారాష్ట్ర అకోలాలో జన్మించి అక్కడికి వెళ్ళారు. తర్వాత అవతారం మాణిక్యనగర్, కర్ణాటకలో మాణిక్య ప్రభువు. 4వ అవతారం బాబా దత్తస్వామి కలియుగంలో అక్కలకోట స్వామి. ఈయన స్వామి సమర్థ అక్కలకోట స్వామి. 5వ అవతారం షిరిడి సాయినాథుడు. కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క సంపూర్ణమైన అవతారాలు ఈ 5 అవతారాలు అన్నమాట. ఈ 4వ అవతారం స్వామిని వీరు అడిగారు. విశేషం ఏంటంటే ఒకే సమయంలో
కొద్ది కాలం పాటు 4వ అవతారము 5వ అవతారమైన సాయినాథుడు, అక్కల్కోట స్వామి సాయినాథుడు కొంతకాలం ఒకే సమయంలో ఇద్దరు ఆయన అక్కల్కోటలోను బాబా షిరిడీలోనూ ఉన్నారనమాట. అది ఎంతో అద్భుతం. ఆయన అడిగారు అక్కల్కోట స్వామిని, స్వామి మీరెవరు అని అడిగితే ఆయన వటవృక్షం మూలానికి మూలం మాది దత్తనగరం అన్నారు. స్వామి ఆయన పేర్లు అవి చెప్పకుండా ఏమన్నారు, వటవృక్షం మేము, మూలానికి మూలం మాది దత్తనగరం అని చెప్పారు. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. దేహమే మనం అనుకునేటప్పుడు మనం పలానా ఎవరండి మీరంటే నేను పలానా వాళ్ళ పిల్లవాడినండి, నేను చదువుకున్నానండి అని మన చరిత్ర అంతా చెప్పుకుంటాం. అసలు దేహం తాను కాకుండా విశ్వమంతా తానైన వాడికి ఎవరని చెప్తారు, ఎలా చెప్తారు, ఎలా చెప్తే మనకి అర్థమవుతుంది. అందుకని ఆయన ఏమన్నారు, ఈ మీరెవరు అడిగితే వటవృక్షం మూలానికి మూలం, ఈ మూలానికి ఏదైతే ఆధారం అయ్యిందో అదే మేము అన్నారు. మాది దత్తనగరం, ఊరేంటి అంటే మాది దత్తనగరం అన్నారు. ఇంకోసారి ఏమన్నారు, స్వామి మీరెవరు అని మళ్ళీ అడిగితే అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరిద్దరి చరిత్రలు కూడా దత్తావతారం అనే బంగారు నాణానికి బొమ్మ బరుసు అనవచ్చు. ఎందుకు మనం ఇవాళ అక్కల్కోట స్వామి గురించి ముందు చెప్పుకుంటున్నామంటే, 4వ అవతారం ఈ దత్త అవతారాలన్నింటిలో ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఆ పర్టికులర్ అవతారాన్ని వాళ్ళు ఇంకా చాలించి మరుగుపరిచేటప్పుడు గుప్తపరిచేటప్పుడు ఆ భక్తులకి ఎవరన్నా తట్టుకోలేని స్థితిలో ఉండి, స్వామి మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ పొందగలం, ఎలా సేవించుకోగలం అంటే వాళ్ళ మీద దయతోటి ఇదిగో నేను మళ్ళీ పలానా చోట అవతరిస్తూ ఉన్నాను, అక్కడికి వచ్చి నన్ను సేవించుకో అనేవారు. అక్కల్కోట స్వామి ఇంకా ఆయన సిద్ధి పొందేటప్పుడు ఇంకా ఆయన దేహాన్ని వదిలేయాలని నిశ్చయించుకున్న తర్వాత ఆయన భక్తులందరూ వినిపిస్తూ ఉంటే స్వామి ఏమన్నారంటే, ఇప్పుడు నా అవతారం నీకు షిరిడీలో లభిస్తుంది, నువ్వు షిరిడీ వెళ్ళి అక్కడ నా అవతారాన్ని సేవించుకో అన్నారు. అట్లా 4వ అవతారం నుంచి 5వ అవతారానికి తన భక్తులకి అలా కనెక్ట్ చేసి పంపించారనమాట. అందుకని ఆయనకి ఈయనకి భేదమే లేదు. ఆ 4వ అవతారం అక్కడ చాలించిన తర్వాత మన దేశకాల పరిస్థితులకు అవసరాన్ని బట్టి సాయినాథులు అవతరించారు. అందుకని వాళ్ళిద్దరూ కూడా ఒకే సమయంలో ఉండటం, పైగా దత్తావతారం అనే ఒక బంగారు నాణానికి బొమ్మ బురుసు లాంటి వాళ్ళిద్దరూ. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలోకి కూడా అగ్రగణ్యులు అంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది మహాత్ములు వచ్చారు, అందరూ భగవంతుడి ప్రతిరూపాలే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ స్థాయికి దిగివచ్చి మన స్థాయిలోకి దిగివచ్చి ఎంత అద్భుతమైన లీలలు చేశారు, దాని ద్వారా మన మనసుని ఆధ్యాత్మిక వైపుకి ఎంతగా తీసుకువెళ్ళారు. అంతేకాకుండా ఒక మహాత్ముని యొక్క గొప్పతనం ఆయన ఎంతమంది మళ్ళీ పరిపూర్ణులు చేశారని దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఒక మామిడి చెట్టు గొప్పదని చెప్పాలంటే దానికి ఎన్ని మామిడికాయలు కాచాయి, లేకపోతే ఎంత కాపిచ్చింది అని దాన్ని బట్టి మనం చెప్తాం. అది ఏ ఊరికే పడుంది అనుకోండి, ఉపయోగం లేకుండా. అందుకని మాస్టర్ గారు అంటారు, ఒక మహాత్ముడి యొక్క గొప్పతనం కూడా ఆయన ఎంతమందిని మళ్ళీ తనంతటి వాళ్ళనిగా చేశారు అని దాన్ని బట్టి. అక్కల్కోట స్వామి సాయినాథుడికి ఆ పరంగా చూస్తే ఎవరు కూడా సాటి రారు. అంతేకాకుండా భగవంతుడు అంతకుముందు అవతరించినప్పుడు కూడా ఏ కొద్ది మంది అర్హులైన వాళ్లకు దివ్యమైన అనుభవాలు ఇచ్చి అంతటా తామే ఉన్నామని మనం గొప్పగా చెప్పుకుంటాం. అర్జునుడికి కృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శనం చేయించాడని. కానీ అది మనం అర్జునుడికి చెప్పుకుంటాం, మరి ఇంకెవరికి చెప్పారో మనకి తెలియదు అటువంటి అనుభవం. కానీ సాయి దగ్గర మాత్రం అర్హత అనర్హతలతో పని లేకుండా ప్రతి ఒక్కడికి అంతటా తానే నిండి ఉన్నానని అనుభవం ఇచ్చేవారు. అందుకని వాళ్ళకి సాటి ఎవరు కనపడరు. అంటే ఏంటి, వాళ్ళు ఇంకా మన కోసం దిగి వచ్చి ప్రకటమయ్యారు వాళ్ళు అన్నీ ఆయన రూపాలు అయినప్పటికీ కూడా. అందుకని వీడి ప్రపంచ చరిత్ర మొత్తంలో కూడా అక్కల్కోట స్వామి సాయినాథుడు వీళ్ళందరిలో కూడా వీళ్ళిద్దరు అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్ బాబా కూడా ఏం చెప్పారు, శ్రీ సాయి ఈ విశ్వమంతటికీ గురువరదగిన వాడు అని స్పష్టంగా చెప్పారు. మనకేమో తెలియక ఆయన ముస్లిం ఆయన హిందూ అని కొట్టుకొని మనం ఇక్కడే ఉంటే, అప్పుడు నిజంగా అవతరించిన మహాత్ములు ఏమని చెప్తున్నారు, సాయి గురించి తెలిస్తే ఆయన ఈ విశ్వమంతటికి గురువు. ఒక ధర్మానికో ఒక మతానికో ఒక దేశానికో లేకపోతే ఒక ప్రాంతానికో కాదు గురువు ఆయన, ఈ విశ్వం అంతటికీ గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. మనం మొదటే చెప్పుకున్నాం, మనకంత సామర్థ్యం ఏం ఉండదు. ఎవరో చెప్పిన 4 మాటలు విని మనల్ని జడ్జి చేస్తాం. అసలు సాయి అంటే ఎవరు, ఆయన ఏం చేశారు, భగవంతుడి తత్వానికి ఆయన ఎంత దగ్గరగా ఉన్నారు అనే విషయాన్ని ఆలోచించడం కూడా మనకి చేత కాదనమాట. అందుకని మహాత్ములు ఇట్లా మెహర్ బాబా లాంటి వాళ్ళు, ఇంకా వాసుదేవ సరస్వతి స్వామి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సాయి అంటే ఎంత గొప్పదో వాళ్ళు కొంచెం వివరించి చెప్పున్నారనమాట. ఈ విశ్వం అంతటికీ కూడా గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు.
ఆయన నివాసం వలన షిరిడి వంటి మారుమూల కుగ్రామం కాశీ తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. మన ధర్మంలో కాశీ తిరుపతి ఎంత మహాక్షేత్రాలు అయ్యాయో, పుణ్యక్షేత్రాలు. కేవలం బాబా నివాసం వలన షిరిడి వంటి మారుమూల కుగ్రామం మిగిలిన కాశీ వంటి తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడి మహాక్షేత్రంగా తలిచేవారు ఎందరో అన్ని మతాల్లోనూ ఉన్నారు. అది ఆయన గొప్పతనం. ఎందుకంటే మత సామరస్యాన్ని స్థాపించి అందరిలోనూ మళ్ళీ వీళ్ళందరూ ఒక్కటే, మనమందరం కూడా భగవంతుని బిడ్డలే అని మెరుగుడు నేర్పడానికే వచ్చాడు ఆయన. అందుకని మాస్టర్ గారు అంటారు, సాయినాథుడు ఏ మతానికి చెందలేదు, అన్ని మతాలు ఆయనకి చెందాయి. కాబట్టి ఆయన్ని ముస్లింలు పూజించుకున్నారు, హిందువులు పూజించుకున్నారు, క్రిస్టియన్లు కూడా పూజించుకున్నారు. అంతేకాకుండా బాబా కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు, అరబ్ దేశాల నుంచి, పార్సీలు, వాళ్ళు, అరబులు వీళ్ళందరూ వచ్చి సేవించుకున్నారనమాట. అంటే మన హిందూ ధర్మంలో తిరుపతి, కాశీ ఎంత పవిత్రమైనయో అవి హిందూ ధర్మంలో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ షిరిడి లాంటిది మాత్రం అన్ని మతాల వారికి కూడా అది విశిష్టమైంది. అది మహాక్షేత్రంగా తెలిసేవారు ఎందరో అన్ని మతాల్లోనూ ఉన్నారు. అక్కడ అనుభవం అయ్యే శాంతి అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్పలేంది. ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించిన మనస్సు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ వచ్చి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యం అనేది ఋషివాక్యం. మనం ఎంత చేసినా ప్రశాంతంగా ఉండే మనసు షిరిడీ లాంటి ప్రదేశాల్లో కాలు పెడుతుందో ప్రశాంతమైపోతుంది. దానికి కారణం ఏంటంటే అదంతా కూడా ఆయన సన్నిధితో నిండి ఉంది. అక్కడ సాయి భౌతికంగా 60 సంవత్సరాల పాటు ఆ నేల మీద నడిచి అక్కడ గాలిని పీలుస్తూ, పైగా మాస్టర్ గారు అంటారు, మనం వెళ్ళింది ఒక మహాత్ముడి దగ్గరికా, లేకపోతే ఒక సామాన్య సాధువు దగ్గరికా, లేకపోతే ఆధ్యాత్మిక పేరుతో మోసం చేసేవాడి దగ్గరికా అంటే ఒక నిజమైన మహాత్ముడి సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంటుంతో మనకి ఇంకేం కావాలనిపించదు. వాళ్ళ సన్నిధి ఎలా ఉంటుంది, ఎందుకు మహాత్ములతో పరిచయం ఉన్నవాడు పదే పదే తిరుగుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి అంటే, ఎంత చేసినా ఇంటి దగ్గర మనకి శాంతించిన మనస్సు ఒక మహాత్ముడి సన్నిధిలో ప్రశాంతమైపోతుంది. మాస్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అదే చెప్తారు, ఎందుకు వస్తున్నారు మీరు అంటే, బాగుంటుంది. ఏం బాగుంటుంది, ఏమి లేకపోయినా బాగుంది అనిపించే స్థాయిలో ఉంటుంది. సాయి దగ్గర మనమేమనుకుంటాము, మనకి డబ్బులుంటే చాలు, ఇంకేముంది, ఇంకో 4 ఇళ్ళు కొనుక్కొని, ఇంకో 5 ఇవి కొనుక్కొని ఆనందంగా గడిపేయచ్చు, పోయే రోజు అవసరం అయితే మనం ఆ డబ్బునే వాడుకొని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనుకుంటాం. బాబా దగ్గర చేతుల్లో కనుక చూస్తే బూటీ లాంటి వాళ్ళు, కపార్దా లాంటి వాళ్ళు ఎంతో ధనవంతులు. ఆ రోజుల్లో నాగపూర్ను, బొంబాయిను కొనాలంటే కూడా కొనగలిగినంత సామర్థ్యం ఉన్నంత సంపద ఉన్నవాళ్ళు బూటీ వీళ్ళందరూ. వాళ్ళందరేమో ఈయన ఎప్పుడు అనుగ్రహిస్తాడా, బాబా ఎప్పుడు బాబా సన్నిధిలో ఉండాలని చెప్పి వాళ్ళన్నీ వదులుకొని చిన్న మారుమూల కుగ్రామైన షిరిడీలో బాబా పాదాల చెంత ఉండి వాళ్ళు ఇంక అక్కడే ఉండాలని నిర్ణయించుకొని మనకి అక్కడ వాడలు కట్టించారనమాట. అంటే వాళ్ళు ఉంటూ వేరే వాళ్ళకి, మనమేమో డబ్బు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకుంటున్నాం. కానీ ఒకసారి సద్గురు యొక్క సన్నిధి తెలిసిన తర్వాత ఎన్ని ముందు పోసినా కానీ మనకి వాటికంటే కూడా సద్గురు సన్నిధే కావాలనిపిస్తుంది. ఏ ఉంటే సంతోషం ఉంటుంది అనుకుంటున్నామో, ఏ ఉంటే ఆనందంగా ఉంటుంది అనుకుంటామో, అవన్నీ మనం ఎంత బయట ప్రయత్నించి ఎన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా ఒకసారి మనల్ని తీసుకుంటే 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం, 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, అప్పటికంటే బాగానే ఉన్నాం కదా, మరి తృప్తిగా ఉండగలుగుతున్నామా అంటే ఆ రోజు ఏ కొరత ఉందో ఇప్పుడు అదే, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, కానీ ఏం కావాలో తెలియని స్థితి. అదే ఒక సద్గురు సన్నిధిలోకి వెళ్తే ఏమీ అవసరం లేకుండా మనసు ప్రశాంతం అయిపోతుంది వాళ్ళ జ్ఞానపటిమ చేత. మీరు కేవలం బాగా 4 విషయాలు చెప్పగలిగిన వాడిని కానీ, లేకపోతే వేదిక మీదకి అద్భుతంగా చెప్పగలిగేవాళ్ళు కానీ, గ్రంథాలని బాగా అవపోసన పట్టేసి ఏది అడిగినా కానీ సంస్కృతంలోనో లేకపోతే వాటిని చూపించి చెప్పి అనుభవ జ్ఞానం లేని వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మీకు ఏమనిపించదు. కొంచెంసేపు కానీ అబ్బాయి ఇంకెన్నిసార్లు విన్నా అదే అనిపిస్తుంది. కానీ నిజమైన మహాత్ముడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమి ప్రవచనాలు చేస్తూ నిరంతరం ప్రవచనాలు చేస్తూనో, లేకపోతే నిరంతరం వేదాల గురించి చెబుతూనో, భగవద్గీత చెబుతూనో ఉండరు. వాళ్ళు బాబాని తీసుకుంటే కనుక, అక్కలకోట స్వామిని తీసుకుంటే కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా అంతర్ముఖమైనట్టుగానే ఉండేవారు. బాబా కూడా ఎంతో మౌనంగా, మాస్టర్ గారు అంటారు చాలా మితభాషి. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో ఆనందంగా ఆడేవారు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఊరికి అలా చూసి అవసరం దాన్ని బట్టి మాట్లాడేవారు తప్పించి ఎక్కువగా మాట్లాడటం అట్లా ఉండదు. మరి అంతగా ఏమీ లేకపోయినా వీళ్ళందరూ ఎందుకంత అక్కడికి పరిగెట్టాలని చూస్తూ ఉన్నారు అంటే ఆయన సన్నిధిలో లభించేటువంటి ఆనందం అన్నమాట. అదే నిజమైన సద్గురు యొక్క స్థితిని తెలియజేస్తుంది. మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో మన మనసు ప్రశాంతం అయిపోయి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చున్నా కానీ ఆకలి దప్పులు గుర్తు రాకుండా, ఇంటికి వెళ్ళాలని తలంపే రాకుండా
మన మనసు హాయిగా ఉందనిపిస్తుంది. అది సద్గురు యొక్క సన్నిధి అనమాట. అట్లా ఇంటి దగ్గర ఏం చేసినా శాంతించని మనస్సు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరిచి అక్కడ శాంతిని పొందుతుంది. అది అనుభవించాల్సిందే కానీ చెప్పలేండి. నిద్రలో ఎలా ఉంటుంది అంటే మనం ఏం చెప్తాం, నిద్ర స్థితి ఎలా ఉంటుంది, నిద్రపోతే తెలుస్తుంది కానీ బయటికి చెప్పలేము. అబ్బా నిద్రలో హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. ఆనందం అంటే ఎట్లా ఉంది, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. బాగా గాఢ నిద్ర పట్టినప్పుడు వాడు చెప్తాడు, అబ్బా ఎంత పొద్దున్న నిద్రలో అవగానే అంటాడు ఎంత హాయిగా నిద్ర పట్టిందని. లేదు ఎప్పుడు ఏ ఇబ్బందితోనో కలత నిద్రలో ఉండేవాడు నాకు సరిగ్గా నిద్రే పట్టలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే అది అనుభవించిన వాడికి మాత్రమే ఆ శాంతి తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ అలాంటి శాంతి లభిస్తుందో అది మన పరమగమ్యం అన్నది ఋషివాక్యం. అంతేగాని వాళ్ళు చక్కగా వేషం వేసుకున్నారండి, చక్కగా పాలిష్డ్గా మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే అసలు సంస్కృతం వాళ్ళకి శాస్త్రాలు తెలుసు ఇవి తెలుసు అని మూర్ఖంగా మాట్లాడటం కాకుండా మనం వెళ్ళి కూర్చుంటే ఆయన సన్నిధిలో మనసు ప్రశాంతం అవుతుందా, మనకి ఏం కావాలని ఏమి లేని కొరత లేకుండా ఒక బూటీలాగా అన్నీ ఉన్నాయి. ఆయన ఎంత సంపద ఉన్నా సంపద లెక్కే లేదు. కపార్దే కూడా అన్న కొట్టుకులాడేవాడు. ఆయన ఎప్పుడెప్పుడు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన వ్యాపారం ప్రారంభించుకొని మళ్ళీ ఆయన ఆ రోజుల్లో ₹1,00,000 సంపాదించేవాడు నెలకి. అట్లా అంటే అంత పెద్ద న్యాయవాది ప్లస్ అంత సంపద ఉన్నవాడు. అయినా కానీ బ్రిటిషర్స్ ఆయన మీద అంటే తిలక్కి రైట్ హ్యాండ్గా ఉండటం వల్ల ఎక్కడ ఆయనకి శిక్ష పడుతుందో ఆయన షిరిడీలో ఉంటే వెళ్ళిపోవాలని మనసు ఉంటుంది. కానీ అక్కడ కూర్చొని ఈరోజు బాబా నా వైపు ప్రసన్నంగా నవ్వారు, ఆయన యోగ దృష్టి సారించారు, రోజంతా పారవస్యంలో గడిచిపోయింది, బాబా ఈరోజు ఒక నవ్వు నవ్వారు, దాన్ని చూడటం కోసం కొన్ని సంవత్సరాలు ఇక్కడ వేచి ఉండొచ్చు అన్నారు. అంటే మన మాటలకి చెప్పుకోవటానికి అందనటువంటి అలౌకికత, అలాంటి యోగ దృష్టి వాళ్ళు పొందినప్పుడు ఇక ఏమున్నా అవసరం లేదనిపిస్తుంది అనమాట. అంటే ఆ ఒక్కటి ఉంటే చాలు అనిపిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికి కూడా ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేంటో, ఊరేంటో, తల్లిదండ్రులు ఏమిటో, కులగోత్రాలు ఏమిటో ఎవరికీ తెలియలేదు. చూడండి, మనకి మొదటి అవతారాల్లో శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు ఇక్కడి వరకు వాళ్ళు పలానా చోట పలానా తల్లిదండ్రులకు పుట్టారని ఉంటుంది. కానీ 4వ అవతారం 5వ అవతారం వచ్చేసరికి తల్లిదండ్రుల గురించి ప్రస్తావనే ఉండదు. బాబా భౌతికంగా సుమారుగా 60 సంవత్సరాలు షిరిడీలో ఉన్నప్పటికీ, నివసించినప్పటికీ కూడా ఆయన కీర్తి ఎలా ఉంది, మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ, ఈ రోజులాగా మనకి టీవీలు లేకపోతే సోషల్ మీడియా, మన స్మార్ట్ ఫోన్లు ఇవి లేవు. అయినప్పటికీ నోటి మాట ద్వారానే అక్కడ మహాత్ముడు ఉన్నాడంటే ఆయన జరిగితే బాగుంటుంది, ఆయన జరిగితే కష్టాలు తీరుతున్నాయి, ఆయన జరిగితే కోరికలు తీరుతున్నాయి అని ఆ ప్రచారం, అంటే ఆయన యొక్క ప్రభ అంతగా ఉండేది. ఒక్కొక్క పండగకి 75,000 మంది దాకా వచ్చేవారట. అంటే అంతంత పెద్ద బారులు తీరుండేవాళ్ళు. ఎలా సాధ్యం అవుతుంది? ఇవాళ టీవీలోనూ లేకపోతే సభల్లోనూ ప్రవచనాలు చేస్తేనే అంత గుర్తు లేకుండా పోతుంది. కానీ ఆ రోజుల్లో కూడా పోనీ సాయి ఏమైనా ప్రవచనాలు చేసేవారా, ఎక్కడైనా వేదికలకి మాట్లాడేవారా అంటే అలాంటిది ఏమీ లేదు. కానీ ఆ మహాత్ముడి యొక్క జ్ఞాన పటిమ, ఆయన యొక్క సమర్థత వీళ్ళందరినీ కూడా అలా అక్కడికి లాక్కొస్తూ ఉండేది. ఈ 60 సంవత్సరాలు షిరిడీలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఈయన మా పిల్లవాడని కానీ, మా బంధువుల పిల్లవాడని కానీ, లేకపోతే వీళ్ళు మా బాబా మాకు తెలుసు, మేము చిన్నప్పుడు చూసామని కానీ చెప్పిన వాళ్ళు అంటూ లేరు. లేదు బాబా సమాధించిన తర్వాత అయినా సరే ఇన్ని సంవత్సరాల్లో ఎవరన్నా వచ్చి బాబా మా కుటుంబానికి సంబంధించిన వాడని చెప్పి ఆయన వస్తువుల్ని కానీ వాడి గురించి కానీ అడిగిన వాళ్ళు లేరు. అంటే ఆయన అలా ప్రకటన అవుతున్నాడు, భగవంతుడు అలా ప్రకటమయ్యాడనమాట. ఆయన 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా బాబా గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అసలు ఆ బాబా పేరేంటి, ఆయన ఊరేంటి, తల్లిదండ్రులు ఎవరు, కులగోత్రాలు ఏమిటి, ఎవరికీ తెలియదు. మనం వేరే చరిత్రల్లో వీటి గురించి కథలు రాస్తారు, అవన్నీ కూడా ఒక్కటి నిజం కాదనమాట. మనం కనుక ఒక్కసారి బాబా చరిత్ర తెలుసుకోవటం మొదలు పెడితే మనకు అనిపిస్తుంది ఈ కథలన్నీ అసలు నిరాధారమైనవి. ఇంతకాలంలో ఎవరో వచ్చి పలానా కుటుంబానికి చెందినవాడు అని చెప్పని వాళ్ళు ఈ కథలు ఎలా రాశారా అనిపిస్తుంది. ఆయన ఎవరికో పుట్టాడని, వాళ్ళ మామ తీసుకొచ్చి డోలు పెట్టాడని, అంటే బాబా ఒకసారి చెప్పిన చిన్న చిన్న కథల్ని, లేకపోతే ఆయన అర్థవంతంగా చెప్పిన కథల్ని అర్థం చేసుకోవడం చేత కాక వీళ్ళు కల్పించుకొని రాసుకునేవాళ్ళు అనమాట. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన యొక్క తల్లిదండ్రుల గురించి కానీ, ఆయన ఏ ఊరు నుంచి వచ్చారని కానీ, ఆయన కులగోత్రాలు ఏంటని కానీ, ఆయన పేరేంటని కానీ ఏమీ లేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తూ ఉండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ఆయన గురించి ఏమీ చెప్పలేకపోయేవారు. దేశ నలుమూల నుండి వస్తూ ఉన్నప్పుడు ఈయన కనుక ఎక్కడన్నా గ్రామానికి చెందినవాడు, పలానా కుటుంబంలో వాడు అయితే
ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా మనకి గుర్తుపట్టి చెప్పగలగాలి, అప్పుడు కానీ ఇప్పుడు కానీ. కానీ అటువంటిది ఉండేదే కాదు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. బాబాతో ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా ఎవరూ కూడా బాబా గురించి కానీ బాబా తల్లిదండ్రుల గురించి కానీ ఎవరు తెలుసుకోలేకపోయారు. అలా నక్కలకోట స్వామిని కూడా అదే ప్రయత్నం చేశారు. స్వామి మీరెవరు అంటే, ఆయన వటవృక్షం, మూలానికి మూలం, మాది దత్తనగరం, అఖండ విశ్వమే మేము అన్నారు తప్పించి పరిమితంగా ఒక దేహానికి సంబంధించిన విషయాలు ఆయన చెప్పలేదు. ఇంకా ఆయన విసిస్తున్నాడు, స్వామి మాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరని అడిగితే మళ్ళీ అడిగితే చెప్పు తీసుకొని కొడతా అన్నారు స్వామి. అలాగా 4వ అవతారమైన సమర్థుడు స్వామి సమర్థ, 5వ అవతారమైన సాయినాథుడు కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ పుట్టుక గురించి కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని కానీ ఎవరికీ తెలియదు. ఆఖరికి బాబాతో ఎంతో సన్నిహితంగా అక్కడ గడిపిన వాళ్ళకు కూడా ఆ విషయం తెలియదు. దైవం వల్లే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. మనం బాబా భగవంతుడా కాదా, ఆయన మహాత్ముడా కాదా, ఆయన ఏదో మనలాంటి మానవుడే, ఏదో కొద్ది శక్తులు ఉన్నాయి అని పిచ్చి పిచ్చి కూతురు కూస్తూ ఉంటారు ఏమి తెలియని వాళ్ళు. కానీ నిజంగా భగవంతుడు అంటే ఎవరు? ఇప్పుడు భగవంతుడు కాదు అన్నాం అనుకోండి, భగవంతుడు అంటే ఎవరో మనకి తెలియాలి. భగవంతుడికి ఏం లక్షణాలు ఉంటాయి, ఇది బంగారమా కాదా అని మనకి ఏదైనా ఒక వస్తువు ఇచ్చారనుకోండి, ఏమండి ఇది బంగారం అని మనకి చెప్పారనుకోండి, కాదండి ఇది బంగారం కాదు అని మనం చెప్పాలంటే బంగారం అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎలా కరుగుతుంది, దానిలో ఏమేమి ఉంటాయి, దాని మీద ఏమన్నా పోస్తే కరుగుతుందా, ఇలాంటివన్నీ అంటే బంగారం యొక్క లక్షణాలు ఉన్నాయి, అవి తెలియాలి. ఇప్పుడు బాబాని మనం భగవంతుడు కాదునో చెప్పాలి అంటే నిజానికి మనకి భగవంతుడి తత్వం తెలియాలి. భగవంతుడు అంటే ఎవరు, ఊరికే మనం పూజించే రూపమా? అలా కాకుండా భగవంతుడి తత్వం అది కాదు. ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన వాడు, ఈ సృష్టికి అతీతమైన వాడు, ఈ సృష్టి మొత్తం తనలోనే కలిగిన వాడు, అవసరమైతే తనలోని సృష్టి మొత్తాన్ని ఉపసంహరించుకునేవాడు. ఇలా భగవంతుడు సర్వవ్యాపి అని ఏవైతే చెప్పారో గుణాలు, అవన్నీ కూడా మనకి తెలిసి ఆ గుణాలు బాబాలో ప్రకటమవుతున్నాయా లేదా, ఆ మహాత్ముడు ఆ గుణాలకు ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత గొప్పగా వాటిని భక్తులకు ప్రదర్శింప చేశాడు అనే దాన్ని బట్టి చెప్పాలి తప్పించి మన మూర్ఖత్వంతో ఏం తెలుసుకోకుండా ఆయనే ఉందండి 4 నెలల్లో 4 కథలు చేసి వెళ్ళిపోయాడు అని మనం మాట్లాడకూడదు అనమాట. భగవంతుడు అంటే ఎవరు? ఇప్పుడు బంగారం గురించి చెప్పుకున్నట్టుగా ఇది బంగారం కాదా తెలియాలి అంటే ఆ బంగారం అంటే ఏంటి తెలియాలి. అలాగే భగవంతుడు సాయినాథుడు భగవంతుడు అవతారమా కాదా అంటే ముందు భగవంతుడు ఎవరో తెలియాలి, ఆయనకి ఏం లక్షణాలు ఉంటాయో తెలియాలి. ఆ లక్షణాలన్నీ సాయిలో ఎంతగా ప్రకటమవుతూ ఉన్నాయి అనేది మనకి గమనించగలగాలి. ఎలా అయితే భగవంతుడు నామరహితుడో సాయినాథుడు కూడా నామరహితుడు. దైవం వల్లే నిజానికి ఆయన నామరహితుడు. దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. దైవానికి ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ అంటే తత్వతః ఇప్పుడు మనం బంగారం చూసాము, తర్వాత మనం ఏదో ఒక వస్తువు చేయించుకున్నాం అనుకోండి, బంగారానికి ఉన్న లక్షణాలన్నీ దానికి ఉంటే మనం ఏమంటాం, ఇది బంగారం వేయండి అంటాం. అంతే తప్పించి అన్నీ ఉన్నాయండి కానీ ఇది అల్యూమినియం అండి అని మనం అనం. బంగారం యొక్క లక్షణాలు బంగారానికే ఉంటాయి. అట్లా భగవంతుడు అవతారం అండి. మనం గతంలో చెప్పుకున్నాం, గత వారం భగవంతుడు మన మీద దయతోటి మానవ రూపంలో అవతరించిందే గురుతత్వం అని. మళ్ళీ అలా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈయన భగవంతుడా కాదా ఆ దగ్గర కొట్టుకునే స్థాయిలో మనం ఉండకూడదు. ఆయనలో ఏం ప్రకటమయ్యాయి, భగవంతుడు చెప్పిన లక్షణాలన్నీ మనకి ఇందులో కనపడుతూ ఉన్నాయా అని. అంతే తప్పించి ఏమిటంటే ఈయనేమో కఫ్ని ధరించున్నారు, చూస్తానికి తల కట్టుకొని ఉన్నారు, ముస్లిం ఫకీర్లా ఉన్నారు, మనకేదో హిందూ ధర్మంలో బాగా తెలిసిపోయి మనం ఏందో ఆచరించుకొని ఆ ధర్మం కోసంతోనే బతుకుతున్నట్టుగా మనం మాట్లాడతాం. నిజానికి మన దృష్టి అంతా 4 ఇంకా ఎక్కడ సంపాదించుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఏం తిందామా అని తప్పితే హిందూ ధర్మం అంటే ఏంటి, లేకపోతే సనాతన ధర్మం అంటే ఏంటి అని కనీస జ్ఞానం కూడా లేకపోయినప్పటికీ మనకు తెలుసు అన్న అహంకారంతో ఇలా మనం వివేచన చేస్తూ ఉంటాం. కానీ మనం చేయాల్సింది ఎట్లా, అసలు భగవంతుడి లక్షణాలు ఏంటి, బాబాలో ఏం ప్రకటమయ్యాయి, ఆయన భగవంతుడు అవునా కాదా అనేది మనం తెలుసుకోవాలి. అట్లా కనుక చూస్తే దైవం వల్లే బాబా కూడా నామరహితుడు. అలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడిలో వెలిసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకి ఎన్నడూ లేదు. మనం అనుకున్నాం వాళ్ళు ఉండే గొప్పతనం ఎట్లా ఉంటుంది, దేహంతో జన్మించినప్పటికీ దేహంతో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు దేహానికి బద్దులుగా ఉండరు. అయ్యో ఇప్పుడు మనం ఏంటి, మనకి ఎందుకు చచ్చిపోవడం అంటే భయం చెప్పుకున్నాం, అయ్యో మనం లేకుండా పోతామే అనే భయం మనకి. కానీ
మహాత్ములకి వాళ్ళు లేకుండా పోతారన్న భావం లేదు. ఎందుకని? వాళ్ళు దేహంగా జీవించి ఉంటే ఆ భావం ఉంటుంది. కుక్కలో ఉన్నది నేనే, పిల్లిలో ఉన్నది నేనే, అక్కడ గేదెలో ఉన్నది నేనే, పలానా సాధు రూపంలో ఉన్నది నేనే, గోడ రూపంలో ఉన్నది నేనే, నీ మనసు రూపంలో ఉన్నది నేనే అనే అనుభవం ఉన్నవాడికి తన దేహం లేకుండా పోతుంది అనే బాధ ఏమైనా ఉంటుందా? తన దేహానికి ఎప్పుడైనా బదులుగా ఉంటాడా? అందుకే సాయి హెచ్చరించేవారు ఏమని? షిరిడీలో ఉన్న ఈ 5.5 అడుగుల శరీరమే సాయి అనుకుంటే మీకు నేను తెలియనట్లే. అంటే ఏం చెప్తున్నారు బాబా? ఈ షిరిడీలో ఉన్న 5.5 అడుగుల రూపాన్ని చూసి సాయి అంటే ఈ రూపమే అనుకున్నారనుకోండి, మీకు సాయి అంటే తెలియనట్లే అన్నారు. అంటే బాబా మనకి చెప్తూనే అనుభవం కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఆయన ఎప్పుడూ కూడా శరీరానికి బద్ధుడిగా జీవించలేదు. అన్ని జీవుల్లోనూ తానే చూసుకున్నారనమాట. ప్రతి జీవిలోనూ తానే ఉన్నారనే అనుభవంలో ఉండి భక్తులకు అనుభవం ఇచ్చున్నారు. అంటే అంతటా వ్యాపించి ఉండి ఏ రోజు కూడా శరీరానికి బద్ధుడిగా ఆయన జీవించలేదు. షిరిడిలో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకి ఎన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఒరే, నేను ఈ దేహాన్ని కాదురా, నీ దేహాన్ని కాదురా అని ఆయన మాటలతో చెప్పలేదు. మనం ముందే అనుకున్నాం. బాబా యొక్క విశిష్టత ఏంటంటే, ఇప్పటి వరకు ముందు అవతరించిన మహాత్ములందరూ అప్పుడున్న ప్రజల యొక్క పటిమను బట్టి కానివ్వండి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కానీ మాటలో చెప్పి ఉండవచ్చు. అయినా కానీ వాళ్ళలో ఎటువంటి మార్పు లేదని సాయినాథన్ లాంటి వాళ్ళు మాటలతో చెప్పే రోజులు పోయాయి అని చెప్పి అనుభవం అనే భాషతో చెప్తూ వచ్చారు. అందుకని వాళ్ళందరికీ అనుభవం ఇచ్చేవారు. ఎవరన్నా కుక్కకి రొట్టె వేస్తే మసీదు రాగానే, అమ్మ నువ్వు పెట్టిన రొట్టెతోటి నా ప్రాణాలు కుదిరిపడ్డాయి అని. బాబా మీకు ఎప్పుడు రొట్టె పెట్టాను నేను ఇప్పుడే కదా మసీదుకి వస్తుందంటే, ఇందాక ఆ కుక్కకి రొట్టె వేసావే, ఆ కుక్కని నేనేనమ్మా, ఆకలిగా ఉన్న జీవికి ఏది పెట్టినా అది నాకే చెందుతుంది. ఈ అనుభవం మనం ఎన్ని గ్రంథాలు చదువుకొని ఎన్ని శాస్త్రాలు చదువుకుంటే కుక్కలోనూ భగవంతుడే ఉన్నాడు, నాలోనే భగవంతుడే ఉన్నాడు అనే అనుభవం మనకి నిలుస్తుంది. ఆ ఆలోచన కూడా కలగదు మనకి. కుక్క అంటే ఏదో చేదరించుకోవడమో, కొట్టడమో, పాడు చేస్తుందని ఇంకోటి ఉంటాం. కానీ ఎప్పుడైతే అటువంటి అనుభవాన్ని ఇచ్చాడో మనం దానికి వేసింది కూడా ఆయనకే చెందుతుంది. అన్ని జీవుల్లోనూ సాయే ఉన్నాడు. అన్ని జీవుల్లో ఆయనే ఉన్నప్పుడు కేవలం ఈ శరీరమే సాయి అని ఎలా అనుకుంటాం? అందుకే బాబా అన్నారు, ఈ 5.5 అడుగుల శరీరమే సాయి అనుకుంటే తన నిజతత్వం తెలియనట్లే అని. షిరిడిలో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకి ఎన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులు గుర్తిస్తూ ఉన్నారు అనుభవపూర్వకంగా. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరుని ఆయన ఎలా తెలుస్తారు? పరిమితులుగా ఉన్నవాడికి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మీ గురించి చెప్పండి అంటే, మా నాన్న ఏదండి, మా అమ్మ ఏదండి, వీళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు, వీళ్ళు బాగా పూజలు చేసేవాళ్ళు, వాళ్ళకి నేను పుట్టాను, నేను స్కూల్లో చదువుకున్నాను, కానీ మన గొప్పతనం చెప్పుకుంటాం. మన గురించి అంటే మనం ఏమేం చేసామని చెప్పుకుంటాం తప్పించి నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చామనే జ్ఞానం కానీ మనకేం ఉండవు. మీ గురించి చెప్పండి అంటే, అబ్బో ఇక్కడ వాళ్ళ పెళ్లి చేస్తున్నానండి, ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను, లేకపోతే ఆనందంలో ఉన్నాను, పలానా దానిలో జాబ్ చేశాను, ప్రమోషన్ వచ్చింది. ఇవే మనం బయట చెప్పుకునే విషయాలన్నీ కూడా. ఎందుకని? మనం అంటే మన ఉద్దేశం ఈ దేహమే అని. ఈ దేహం ఏమేం చేసిందో వేటికి అనుభవాలు ఉన్నాయో అవి మాత్రమే మనంగా చెప్పుకుంటాం. కానీ దేహభ్రాంతే లేకుండా, ఆ దేహమే తానని అనుభవం కాకుండా విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే తానని భక్తులకు సైతం అనుభవపూర్వకంగా నిరూపించే సాయి లాంటి వాళ్ళకి ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని. అందుకే బాబా అన్నారు ఒకసారి శ్యామతో, నేను ఇప్పుడు ఉన్నాను, రామాయణ భాగవతాల కాలంలో కూడా ఉన్నాను, అప్పుడు అవన్నీ నేను స్వయంగా చూశాను అన్నారు. అదేంటి బాబా అప్పుడు ఉండటం అంటే? మనం ఏమనుకుంటున్నాం, బాబా అంటే షిరిడీలో వచ్చింది ఇప్పుడే కదా, 54లోనే కదా ప్రకటమైంది, ఆ రూపమే సాయి అనుకుంటే మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నారు. ఎప్పుడూ ఉండే చైతన్య తత్వమే సాయి, ఎప్పుడూ ఉండే పరమాత్మ తత్వమే సాయి, ఆ దత్తతత్వమే సాయి ఆయన చెప్తూ ఉన్నా కానీ మన రూపాన్నే చూస్తూ ఉన్నాం. ఈ రూపంలో మనకి ఆయన లభ్యమయ్యారు. ఎందుకని? అంతకుముందు వచ్చిన మహాత్ములను అర్థం చేసుకునే స్థాయిలో కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మత సామరస్యాన్ని స్థాపించడం కానీ, ఆధ్యాత్మికత అంతా కూడా కపటమైన ఆధ్యాత్మిక చేతిలో చిక్కి మోసపోతూ ఉంటే మళ్ళీ ఆ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, వ్యక్తి ప్రాధాన్యత లేని సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ఆయన వచ్చారనమాట. అందుకనే సాయినాథు లాంటి వాళ్ళకి ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎట్లా తలుస్తారు? అందుకే ఆయనకి పేరు లేదు, ఊరు లేదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఆయన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల దీపంలో వెలుగుతున్న షిరిడీలో
రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనం పీకొచ్చిన సామ్రాట్ల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక మనం షిరిడిలో చూస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు షిరిడి ఆయన అవతరించినప్పుడు చిన్న కుగ్రామం అది. అది షిరిడి అనే గ్రామం పేరు కూడా తెలియనంత చిన్న గ్రామం. ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో, వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్ల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, కొత్త వస్త్రాలతోనూ ప్రతి క్షణము సరికొత్త అలంకరణతో ఆయన వెలిగిపోతూ ఉంటారు. మనం కనుక చూస్తే అక్కడ ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది ఆయనకి నివేదనలు, దండలు ఇవన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. అది క్షణం సేపు ఆయన మీద నుంచి తీసేస్తూ ఉంటారు. అంటే అంతగా జనం వస్తూ అవన్నీ సమర్పిస్తూ ఉంటారు. ఇట్లా ప్రతి క్షణం ఆయన కొత్త అలంకరణతో వెలిగిపోతూ ఉంటారనమాట. అయితే దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది. కానీ సుమారు 130 సంవత్సరాల క్రిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాల్లో ఒకటి ఆనాటి షిరిడి. ఇప్పుడు షిరిడి అంటే తెలియని వాళ్ళు ఉండరు, కానీ ఆ రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి, ఆ జిల్లాల వాళ్ళకి కూడా తెలియని చిన్న గ్రామం షిరిడి. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కావు. దాదాపు ఇళ్ళన్నీ మట్టి కట్టడాలే. ఆ గ్రామ పరిస్థితి ఏంటంటే ఒక 80 కుటుంబాలు జీవించే 80 గడపలు ఉండేవట. అక్కడ అన్నీ కూడా మట్టి కట్టడాలే. ఏది పెద్ద ఇల్లు కానీ, మంచిగా కట్టిన ఇల్లు కానీ అలాంటివి ఏమి ఉండేవి కాదు. మేడలు కానీ, మిద్దెలు కానీ అన్నీ కూడా చిన్న చిన్న మట్టి కట్టడాలే. 1-2 గుడిసెల్లో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడవి, పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊర్లో గుర్రబండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు, పెద్దలు చోద్యంగా చూసేవారు. అంటే అక్కడికి ఊర్లో గుర్రబండి వస్తేనే అదేదో విచిత్రంగా, మనం చిన్నప్పుడు అయితే పైనుంచి ఫ్లైట్ వెళ్తూ ఉంటే దాన్ని వెళ్ళేదాకా చూస్తూ ఉండేవాళ్ళం. మనకి అప్పుడు దాని గురించి తెలియదు కాబట్టి అప్పుడు దాన్ని చూడటం మనకి అదొక చోద్యంగా ఉండేది. అట్లా షిరిడీలో ఎలా ఉండేదట, గుర్రబండి ఎప్పుడో ఒకసారి వస్తే దాన్ని చూడటమే ఆ పిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ చోద్యంగా చూసేవాళ్ళు. కేవలం 2 గుడిసెల్లో మాత్రం ఈ కిరాణా షాప్ లాగా కావలసిన వస్తువులు అమ్ముతూ ఉండేవారట. నిజానికి ఆ సమీపంలో రహతా గ్రామానికి మాలపల్లె షిరిడి, దాని పక్క గ్రామమైన రహతా గ్రామానికి మాలపల్లె షిరిడి. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఏం జరిగేది షిరిడీలో? ఇంకేంటి ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇంకేమైనా ఉందా అంటే ఏమీ లేదు. వారానికి ఒకసారి సంత జరుగుతుంది అనమాట. ఆ సంతలో అన్ని అమ్ముతూ ఉంటే వీళ్ళకి కావాల్సినవి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనో లేక తాకియాలోనో బస చేసేవారు. అక్కడ ఇంకా వేరే విధంగా ఉండటానికి, బస చేయడానికి ఏం వసతులు కూడా లేవు. కేవలం అటు నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడున్న హనుమాన్ మందిరం, మారుతి ఆలయంలోనో లేదా అక్కడ తాకియా అనే ఇది ఉండేదనమాట, దానిలోనూ బస చేసేవారట. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాల్లో లాగానే సరి అయిన వీధి కానీ, వీధి దీపాలు కానీ ఉండేవి కావు. మాస్టర్ గారు ఎలాంటి భాష వాడారో చూడండి. నిజానికి మనం ఏదో గొప్పవాళ్ళం, మనం సాధించుకున్నాం, మనం సంపాదించుకున్నాం, మనం చదువుకున్నాం, లేకపోతే మనం ఇలా అని గొప్ప చెప్పుకోవడమే కానీ నిజానికి ఒక్క క్షణం కూడా ఆలోచనతో జీవించడం చేతగాని వాళ్ళం. మనం కృతజ్ఞత లేకుండా జీవించడమే అలవాటు చేసుకొని ఉన్న వాళ్ళం. ఎటువంటి ఒక దారి కానీ, మన లక్ష్యం కానీ లేని వాళ్ళం అనమాట. అందుకని ఏమంటున్నారు మాస్టర్ గారు, ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాల్లో లాగానే సరి అయిన వీధి కానీ, వీధి దీపాలు కానీ ఉండేవి కావు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, గణపతి, శని, మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఆ గ్రామంలో ఇంకేముండేవట? మారుతి ఆలయం, శని ఆలయం, గణపతి ఆలయం, మహాదేవుల ఆలయాలు ఉండేవి. అవన్నీ ఆలయాలనే కానీ పేరుకి చిన్న చిన్న కట్టడాలు అనమాట. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో జొరబడి ఆ విగ్రహాలను విరగొట్టాడు కూడా. అంటే వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. ఒక పిచ్చివాడు లోపలికి వెళ్ళి విగ్రహాలు కూడా విరగొట్టాడట. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామ మధ్యలో ఒక విఠలుడు ఆలయం, గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబా ఆలయం ఉన్నాయి. అంటే మాస్టర్ గారు మనకి ఆ రోజుల్లో బాబా అవతరించడానికి ముందు షిరిడి ఎలా ఉండేది, ఆయన అవతరించిన తర్వాత ఎంతగా మారింది, ఆయన అక్కడ నివసించడం చేత అంత చిన్న కుగ్రామం 80 గడవలకు కూడా మించి ఉండని మట్టి కట్టడాలతో ఉండేది ఈ రోజున పెద్ద పెద్ద భవనాలతో ఒక వజ్రాల దీపంలా వెలిగిపోతూ ఉంది. ప్రతి క్షణము సాయినాథుడు కొత్త కొత్త అలంకరణలతో వెలిగిపోతూ ఉన్నారు. ఆయనకి ఆ రోజున లెక్కలేదు, ఈ రోజు లెక్కలేదు అలంకరణ గురించి కానీ ఆయన. కాకపోతే ఈ రోజు జనాల తాకిడి అలా ఉంది అని మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. శ్రీ సాయి 1854 సంవత్సరంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న
ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కనిపించారు. సాయినాథుడు మొదటిగా 1854 సంవత్సరంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కనిపించారు. ఆయన మొదటిసారి ఎలా కనపడ్డారు అంటే ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కనిపించారంట. నాడు ఆయన చూచిన వృద్ధురాలు నానా చోప్దార్ తల్లి ఇలా చెప్పింది, ఈ బాలుడు మొదట వేప చెట్టు క్రింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతని రూపం మనోహరంగా ఉండేది. ఎప్పుడు ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాల్లో కూడా అతడు భయమెరగడు. ఆవిడ చెప్తూ ఉంది, బాబా మొదట ప్రకటమైనప్పుడు బాలుడిగా 16-17 ఏళ్ల బాలుడిగా ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారట, ఆ చెట్టు కింద కూర్చొని కనిపించారట. ఆ చెట్టు క్రిందే ఉండేవారు. మాస్టర్ అంటారు, మనకి మహారాష్ట్రలో ఎండలు తీవ్రంగా ఉంటాయి, వేసవికాలం తీవ్రంగా ఉంటుంది, చలికాలం విపరీతంగా ఉంటుంది, వర్షాకాలం కూడా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ బాంబేలో కూడా నేను చూశాను, ఎండ, వాన, చలి 3 విపరీతంగా ఉంటాయి. అలాంటి దానిలో సాయినాథుడు చిన్న బాలుడిగా ప్రకటమైనప్పుడు కూడా ఆయన ఎండకి, వానకి, చలికి వేటికి చలించకుండా ఆ చెట్టు క్రింద అంత చిన్న వయసులో స్థిరంగా కూర్చోవడం. అసలు ఇప్పుడు మనం ఒక్క నిమిషం కింద కూర్చున్నా లేకపోతే ఎక్కడైనా కూర్చున్నా 2 నిమిషాలకి కాలు కాదడమో లెగవడమో తిరగడమో చేయకపోతే అంటే స్థిరంగా కూర్చోవడం కూడా చేత కాదు మనకి ఇంత వయసు వచ్చినా. కానీ ఆ బాలుడిగా ప్రకటమైనప్పుడు బాబా అక్కడ కూర్చొని కనిపించారంట. ఎలా ఉన్నారు ఆయన అంటే రూపం చూస్తేనేమో మనోహరంగా ఉండేది. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళేవారు కాదట. ఆకలికి కానీ లేకపోతే చీకటి పడిపోయింది ఇంకా భయం వేస్తుంది. మనం పిల్లలు అనుకోండి ఎలా ఉంటుంది, కొంచెం చీకటి పడగానే భయం వేసి వెళ్ళిపోతారు. కానీ ఈ బాలుడు మాత్రం ఎక్కడికి కదిలేవారు కాదట. ఆకలికి కానీ ఎండ వాతావరణానికి కానీ భయంతో కానీ అక్కడి నుంచి కదిలేవారు కాదు. ఆయన రూపం కూడా చూస్తూ ఉంటే ఎంతో మనోహరంగా ఉండేది. వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు, ఈ బాలుడు ఎక్కడి నుంచి వచ్చాడు, కనీసం ఎండకి కానీ వానకి కానీ చలించట్లేదు, రాత్రి అంటే కూడా భయం ఎరగడు, చీకటి అంటే భయం ఎరగడు, ఇతనికి ఆహారం ఎలా లభిస్తుంది, ఎవరింటికి భిక్షకు కూడా వెళ్ళట్లేదు అని అనుకునేవారట. పగలు ఎవరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా అతడు భయం ఎరగడు. మనం అనుకున్నాం భయం ఎందుకు వస్తుంది అంటే ఒక విషయం నుంచి మనం ఏం జరగబోతుందో తెలియనప్పుడు మనకి మొదట వచ్చే ఆలోచనే భయం. అమ్మో అక్కడికి వెళ్ళాలి, రేపు అక్కడ ఎలా ఉంటుందో భయం, చీకటిగా ఉంది దారిలో నడవాలి భయం. అదే లైట్ వేసారనుకోండి ఇక్కడ ఏమి లేవనుకుంటాం. అదే చీకటిగా ఉంది అనుకోండి, అమ్మో ఏ పాము పుట్రా ఉంటుందో, లేకపోతే రాళ్ళు గుచ్చుకుంటాయో, లేకపోతే సీస పెంకులు ఉన్నాయో, ఏం కాలు గుచ్చుకుంటాయో, ముళ్ళు గుచ్చుకుంటాయో అని. అంటే తెలియని దానిలోంచి వచ్చే మొదటి ఫీలింగ్ ఏంటంటే భయం. మనకి భయం అంటే ఏంటంటే దాని గురించి మనకి తెలియకపోవటమే. అందుకనే మనందరం కూడా అమ్మో చచ్చిపోతే ఎట్లా, ఎందుకు భయం, ఏమవుతుందో తెలియదు అంటారు. వాళ్ళేమో చచ్చిపోవడం అంటే మళ్ళీ షర్టు మార్చుకుని తేలిక చెప్తారు, ఒక డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకున్నట్టుగా దేహం మళ్ళీ ఇది మారి ఇంకోటి వస్తుందని. ఎన్ని తెలుసుకున్నా కానీ అమ్మో మనం ఉండం కదా ఇప్పుడు మనం సంపాదించుకుని ఏం కావాలి అని. అంటే మనం లేకుండా పోతామని అసలు చచ్చిపోవడం అంటే ఏంటో తెలియదు కాబట్టి భయం. నిద్రపోతే లెగుస్తాం కాబట్టి మనకి నిద్ర అంటే భయం లేదు, చచ్చిపోతే లెగవరు కదా వాళ్ళు, అందుకని భయం అంటారు మాస్టర్ గారు. అంటే ఏదైనా మనకి తెలియదు అంటే మనకి పలానా చోట ఎక్కడో ఇంటర్వ్యూ వచ్చింది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఇక్కడున్న పక్క రాష్ట్రంలో వచ్చింది, భాష రాదు, అమ్మ వాళ్ళు ఏమడుగుతారో, మనకి భాష సరిగ్గా రాదు, అక్కడ దిగ్గానే ఎక్కడ ఉండాలో, ప్రతిదానికి ఆలోచన ఆ భయంతో వస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఈయన మాత్రం రాత్రి అంటే భయం లేదు, చలికి లేచేవాడు కాదు, ఆకలి దప్పులు తిరిగినంతగా అలా కూర్చునేవాడు. అప్పుడు వీళ్ళకి అనిపించిందట ఈ కుర్రవాడు ఎవరో కానీ ఎంతో ఈ చిన్న వయసులోనే ఇంతటి వైరాగ్యాన్ని సంపాదించి ఆకలి దప్పులకు కానీ వాతావరణానికి కానీ ఏ మాత్రం చలించకుండా, మనం మామూలుగా ఒక పక్క మనిషితో మనం మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చోవడం మనకి చేత కాదు. టీవీ చూడాలి, ఫోన్ చూడాలి, నలుగురితో మాట్లాడాలి, మనకు అవసరం ఉన్న లేని విషయాలన్నీ చెత్తని మాట్లాడాలి, ఆ చెత్తని మనం వేసుకోవాలి. కానీ సాయినాథుడు ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారట, పగలు కలిసేవారు కాదు, రాత్రి ఎవరితో కలిసేవారు కాదు, అక్కడి నుంచి కదిలేవారు కాదు. అంటే అంత స్థిరమైన ఇది సాధించి వాడు కూర్చొని ఉన్నారు. అందుకని ఈ గ్రామస్తులందరూ కూడా ఈయనెవరో సామాన్యుడు కాదు, ఇంత చిన్న వయసులోనే ఇంత వైరాగ్యాన్ని సాధించుకొని ఎంతో తపస్సు చేసిన వాళ్ళ ఉన్నాడు అని అనుకునేవారట. చూడటానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసి అతను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అతడు వైరాగ్యమూర్తి, అతని స్థితి ఎవ్వరికీ కూడా అంతుపట్టింది. అంటే ఆయన చూపించిన ఆ స్థిరమైన వైరాగ్యం కానివ్వండి, దేనికి భయపడకపోవటం కానివ్వండి, ఆకలి దప్పుల మీద ఆయన సాధించిన విజయం కానీ,
అంటే దేనికి కదలకుండా అక్కడ కూర్చోగలగడం కూడా. అవన్నీ వాళ్ళని ఆశ్చర్యపరిచి ఈయనెవరో సామాన్యుడు కాదు, ఎంతో తపస్సు చేసి వచ్చినట్టున్నవాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవ్వరికి అంతుపట్టింది. ఆ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఇప్పుడు అందరికీ సమస్య ఏంటి, అసలు ఈయనెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంత చిన్న వయసులో ఇంత తపస్సు చేసి ఇంత వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, దేనికి కదలడు, ఆకలి నానడు, ఎవరింటికి వెళ్ళడు, ఎవరిని కలవడు అని వీళ్ళందరికీ కూడా అదొక విశేషం అయిపోయింది ఆయన గురించి చర్చించుకోవటం. అంటే వాళ్ళ ప్రశ్న ఏంటి, ఇప్పుడు ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలని తపనగా ఉండేది. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూలితే గ్రామస్తులందరూ ఇతని కన్న పుణ్యాత్ములు ఎవరు, ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు. వీళ్ళు అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. మన ఆ ఊరు మొదట్లో ఖండోబా ఆలయం ఉండేది. ఖండోబా అంటే శివుడి రూపంగా వాళ్ళు అక్కడ మహారాష్ట్రలో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారనమాట. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే, అంటే ఒకరికి ఆవేశం వచ్చింది. అలా వచ్చి ఆయన ఏదో అంటే ఆ సమయంలో ఆయన ఆ పూనకం లాగా వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చెప్తారనేది. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు, అందరూ కూడా గ్రామస్తులందరూ ఇతని కన్నా పుణ్యాత్ములు ఎవరు, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగారు. వాళ్ళకి ఆయన గురించి తెలుసుకోవాలండి. ఈ పిల్లవాడు ఏంటి అసలు కదలట్లేదు, ఇంత చిన్న వయసులో ఇంతటి వైరాగ్యం, ఇంతటి తపశక్తి ఎలా సాధించాడు, అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే, అప్పుడు ఆ గణం అంటే ఎవరికైతే ఆ పూనకం వచ్చిందో ఆ గణం ఏం చేసింది, వారి చేత ఒక గడ్డపాత తెప్పించి ఆ చెట్టు క్రింద ఒక చోట త్రవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని క్రింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆయన ఏం చెప్పకుండా ఏం చేశాడు, ఆ గణం ఒక గడ్డపాత తెప్పించి ఒక చెట్టు క్రింద తవ్వించారట. అక్కడ తవ్వి చూస్తే ఏముంది, అక్కడ ఒక బండ, దాని క్రింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది. అంటే ఆయన ఎక్కడ అయితే తవ్వాడో అక్కడ దాని కింద బండ కనపడిందట. ఆ బండను తొలగి చూస్తే ఒక భూగర్భం అంటే గృహలాగా కనిపించింది. దానికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతూ ఉన్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం, ఈ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పారు. అప్పటి నుంచి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుడిని విసిగించసాగాడు. ఆ గణం ఆవేశం చేసి, ఇదిగో ఈ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పారట. అక్కడ తిని వదిలేసిన పదార్థాలు, 4 దీపాలు వెలుగుతూ ఉన్నాయట. ఇక ఈ ప్రజలకు ఇంకా అప్పటి నుంచి ఏమో ఈయన ఇక్కడే తపస్సు చేశాడు, ఈయనకేమో శక్తులు వచ్చి ఉంటాయని చెప్పి ఇంకా వీళ్ళు అనేక ప్రశ్నలతో ఆ బాలుడిని విసిగించసాగారు. అప్పుడు అతను ఆ బాలుడు ఏం చేశాడంటే, చిన్నప్పుడు సాయినాథుడు అది గురుస్థానం అని ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. మీరు ఇలా ఇది ఓపెన్ చేసి పెట్టకూడదు, ఇది నా గురుస్థానం, దీన్ని మళ్ళీ తిరిగి మూసివేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పిన తర్వాత అలానే చేశారు. తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గర ఉన్న భవనానికి మరమ్మతులు చేస్తూ ఉంటే దాని క్రింద ఆ భూగృహము, సమాధి కనిపించాయి. తర్వాత ఎవరో మళ్ళీ అక్కడ మందిరం కట్టడం అక్కడ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా తవ్వితే భూగృహము, సమాధి కనిపించాయట. వాటిని గురించి అడిగిన భక్తులతో బాబా అలానే చెప్పారు, అది తన గురుస్థానం అని. తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూశారు. అక్కడ భూమిలోకి మెట్లు, చాలా పొడవుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాశాడు. ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి, దాని క్రింద ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారు కామని, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. అంటే బాబా 16-17 వయసులో ప్రకటమయ్యారు. కానీ ఒకసారి ఈ బాబా దగ్గర ఉండి ఈ సాయి శరణానందతో ఆయన చెప్పారట, ఏమని, ఒకప్పుడు బాబా నాతో ఇలా చెప్పారు, ఈ మసీద్ దగ్గర ఉన్న ధ్వని ఉంది చూసావా, దాని కొన్ని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి, దానికి ఆ మసీదులో ఉన్న స్తంభం కిందే ఒక గుహ ఉన్నదని, ఆ గుహలో తాము నివసించామని, ఎవరైనా మహాత్ములు అంటే ఆ ఊరి మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే సాయి బయటకు వచ్చేవారని, ఇంకో విశేషం ఏం చెప్పారు ఆయన, అప్పటికే తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. అంటే బాబా 16 ఏళ్లకి బాలుడుగా ప్రకటమైన తర్వాత ఆయన ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారని నిశ్చయ వృత్తాంతంతో, కానీ అప్పటికే ఆయన గడ్డం నేలం తాగుతూ ఉండేది అనేది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది అనమాట. అంటే ఆయన ఒకవేళ నిజంగా 12 సంవత్సరాలు నిశ్చయంగా తపస్సు చేసిన వాడు నిజమే అయితే 16 ఏళ్ల బాలుడుగా ప్రకటమైన బాబాకి 4 ఏళ్ళు ఉండాలి. అంటే 4 ఏళ్ల వయసులో ఆ గుహలోకి వెళ్ళి
12 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. పోనీ అది కూడా సాధ్యమే అనుకున్నా కానీ 4 ఏళ్ల పిల్లవాడికి అప్పుడు గడ్డం పెరిగి నేల ఎలా తాగుతుంది? అంటే సాయి చెప్పేది కేవలం ఈ శరీరానికి సంబంధించింది కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడూ ఉన్న చైతన్యం. ఈ దేహమే మనం అనుకున్నప్పుడు ఈ దేహంతో మనం చేస్తాం. కానీ అదే మహాత్ములు ఎవరన్నా మనం గత జన్మలు అలాంటివి చెప్పారనుకోండి, కొంతమందికి అలాంటి అనుభవాలు కూడా ఇచ్చేవారు. అక్కలకోట స్వామి కానీ వీళ్ళందరూ ఎవరన్నా భక్తులు వస్తే వాళ్ళకి కొంచెం సేపు వాళ్ళకి గత జన్మల్లో వాళ్ళు ఎవరో తెలియజేసేవాళ్ళు, ఆ సమయంలో వాడికి వచ్చిన వాళ్ళని. అట్లా అంటే విచిత్రంగా ఉంటుంది. మనం ఇదే ఈ శరీరమే మనం అనుకుంటున్న వాళ్ళకి కనుక గత జన్మ జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఎవరో తెలియకపోవడం వల్ల, కానీ తెలిస్తే ఎలా ఉంటుంది? అందుకే మనకి ఈ ఒక్క జన్మ మాత్రమే గుర్తుంటుంది. ఎప్పుడూ ఉండి సృష్టి మొత్తానికి ఆధారమైన సాయి లాంటి మహాత్ముడికి, పరమాత్ముడికి ఎప్పుడూ కూడా ఆయన ఉండే తత్వమే ఆయన. అందుకని మనం ఈ రూపంగానే తీసుకుంటే ఇవన్నీ మనకు అర్థం కాకుండా ఉంటాయి. అవును, బాబా 16 ఏళ్ళుగా ప్రకటమైన వాడికి 4 సంవత్సరాల వయసులో అంత చిన్నపిల్లవాడిగా ఆయన తపస్సులోకి వెళ్ళాడు, ఆ భూగృహంలో తపస్సు చేశాడు, ఆ తిండి తిప్పలు లేకుండా. మరి అల్పని అలా చేశాడే అనుకుందాం, అప్పటికి ఆయన గడ్డం పెరిగి ఉండటం ఏంటి? మహాత్మ వచ్చినప్పుడు మాత్రమే ఇది ఎలా వచ్చేవారు బయటికి? ఆయనకి మహాత్మ వచ్చినట్టు ఎలా తెలిసేది? ఇట్లా ప్రశ్నలన్నీ కూడా మనల్ని చుట్టుముడతాయి అన్నమాట. అంటే మనం తెలుసుకోవాల్సిన సాయి అంటే ఆ 5.5 అడుగుల శరీరం కాదు అని. బాబా ఒకప్పుడు సగుణమేరు నాయక్తో, ఏంటి 1-2 రోజులు ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్నారు. ఒకరోజు సగుణమేరు నాయక్తో ఆకలిగా ఉండి ఆకలికి తట్టుకోలేకపోతుంటే బాబా అన్నారట, ఏమిటి 1-2 రోజులు ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను కేవలం వేపాకు తిని 12 సంవత్సరాలు జీవించాను అన్నారు. అంటే 12 సంవత్సరాలు తపస్సు చేశారని చెప్తున్నారు కదా. అంటే అప్పుడు మనకి ఆయనకి ఆహారం ఎక్కడి నుంచి వచ్చేది? గుహలో ఉన్నవాడికి ఆ వేప చెట్టు ఆకులే చూసుకొని తినేవారట. అంటే 12 సంవత్సరాలు నేను కేవలం వేపాకులు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912 సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాలకు వచ్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలగు ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం సృష్టించి ఎముకలు కూడా నిలవజాల స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు. అంటే బాబా అప్పుడప్పుడు సన్నిహిత భక్తులతోటి గతంలో విషయాలు చెప్పారు అనమాట. అలా చెప్పినప్పుడు ఒకసారి చెప్పారు, తాము ఎన్నో కష్టాలకు వచ్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలగు ఆకులు మాత్రమే తిని జీవించారని చెప్పారు. అప్పుడు ఎలా ఉండదట ఆయన శరీరం? ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవదాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా తమకు ప్రాణం పోలేదన్నారు. భగవంతుడి కృప వల్ల తమకి ప్రాణం పోలేదన్నారు. అలా బాబా అలా ప్రకటమయ్యారనమాట. ఈ బాలుడికి 16 సంవత్సరాల లోపే అంత గడ్డం ఎలా పెరిగింది? బాలుడికి 16 సంవత్సరాలుగా ప్రకటమైన బాలుడికి అంత 16 సంవత్సరాలు అతని గడ్డం ఎలా పెరిగింది? అంటే గడ్డం నేలను తాకేది అన్నారు. అంటే ఎంత పొడవు పెరిగి ఉండాలి? అసలు ఆయన వయసు ఎంత? ఇది కూడా మనకు అర్థం కాని ప్రశ్నే. మనం 16 ఏళ్ల బాలుడు కనపడుతున్నాడు కాబట్టి 16 ఏళ్ల బాలుడు అంటున్నాం. కానీ అసలు ఆయన వయసు ఎంత? ఒకప్పుడు దూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగిలించలేదని, తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. ఒకసారి ఒక దొంగ ఏం చేశాడంటే, తన దగ్గర కొన్ని వస్తువులు దోచుకున్న తర్వాత పోలీసులకు పట్టుబడి ఏం చేశాడు, ఇప్పుడు ఎలాగోలా తప్పించుకోవాలని ఈ దొంగతనం నేను చేయలేదు, ఈ వస్తువులు నాకు సాయి ఇచ్చారు అని చెప్పారు అనమాట. అంటే అప్పుడు సాయి అందరి చేత పూజింపబడుతున్నాడు కాబట్టి ఆయన మీదకి వేసేసాడు. ఆయన వేస్తే ఇది రక్షించబడతాడని. నాకు బాబా ఇచ్చారని చెప్పాడు. అంతలో కోర్టు వారు సాయిబాబాకు కోర్టుకు హాజరుగమ్మని సమన్లు జారీ చేశారు. దొంగతనం నిమిత్తం విచారించేందుకు మీరు కోర్టుకు రావాల్సిందని. కానీ భక్తులు ఏం చేశారు, అయ్యో సాయిని అందరం మేము పూజించుకుంటాము, అలాంటి వాడి కాదు, దయచేసి మీకు అంతగా ఏమైనా తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి లాయర్ని పంపించండి అని. బాబా ఎందరికో పూజలవడం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలోని ముఖ్య అంశాలు. న్యాయవాది అడుగుతూ ఉన్నాడు బాబాని, మీ పేరేమి? బాబా అన్నారు, వీరంతా నన్ను సాయిబాబా అంటారు అన్నారు. చూడండి, మనమైతే మీ పేరేంటి టక్కని చెప్తాం, కానీ సాయి ఏమంటున్నారు, వీరంతా నన్ను సాయిబాబా అంటారు. అంటే నాకు పేరంటూ లేదు, వీడే నన్ను సాయిబాబా అన్నారు అందుకని పలికాను. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. అంటే మీ తండ్రి పేరు చెప్పమని అడిగితే కూడా అది కూడా సాయిబాబా అని అన్నారు. అంటే ఆయన కూడా పేరు లేనివాడే, ఉన్నదంతా ఆయనే అయినప్పుడు, ఆయన తప్పితే అన్యంగా లేనప్పుడు తండ్రి ఎలా ఉంటాడు ఆయనకి? తండ్రి పేరు కూడా ఆయనే. అంటే ఆయనే ఆది, ఆయనే మూలం అనమాట. మరి మీ గురువు పేరు అంటే వెంకుస. ఎంతటి మహాత్ముడైనా గురువు దగ్గర మాత్రం
అద్వైత భావం ఉండకూడదు, గురువు నేను ఒకటే అనే భావం ఉండకూడదు. అందుకని సాయినాథుని తీసుకున్నా, భరద్వాజ మహర్షి గారిని తీసుకున్నా, పూర్ణ స్వామిని తీసుకున్నా, ఇంకే మహాత్ముని తీసుకున్నా, నిజమైన మహాత్ములు ఎప్పుడూ కూడా వీళ్ళెంతటి పరిపూర్ణులైన గురువు పేరు చెప్పగానే, లేకపోతే వాళ్ళు గురువు పట్ల వాళ్ళు చూపించే భక్తి వినయాలు చూస్తే మనకి ఆశ్చర్యపోతాం. ప్రకృతి అంతా వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా గురువు పేరు ఎత్తితేనే వాళ్ళు అత్యంత వినమ్రంగా గురుభక్తి ప్రకటిస్తారనమాట. గురువుతో అలా అద్వైత భావం ఉండకూడదు కాబట్టి ఆయన బాబా వెంకుస అని చెప్పారట. మీ మతం కబీరు, కులం దైవం అన్నారు. మీ వయసు ఎంత అని అడిగాడు ఆయన. లక్షల సంవత్సరాలు అనగానే మనలాగే ఆ లాయర్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇదేంటి వయసు అడిగితే లక్షల సంవత్సరాలు అని చెప్తున్నాడని. సరిగ్గా చెప్పండి అంటే నేను ఎన్నడూ అబద్ధం చెప్పను అన్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. బాబాని అడిగితే బాబా ఒకటే మాట చెప్పారు, నేను ఎన్నడూ అబద్ధం చెప్పను. కేవలం ఈ దేహంతో పరిమితంగా ఆలోచించగలిగిన, చూడగలిగిన మనకి అవన్నీ నమ్మడానికి వీలు లేకుండా ఉంటాయి. కానీ ఎప్పుడూ ఉండే చైతన్యత అయిన వాడికి, అన్నిటికీ ఆధారమైన వాడికి వయసు లక్షల సంవత్సరాలు కాక ఈ దేహానికి ఉన్న వయసే ఆయన వయసుని ఎలా అనుకుంటారు. అందుకే అంటే సాయి నామ రూప కుల మత వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మేనని స్పష్టమవుతుంది. కేవలం ఈయన మాటలతోనే చెప్పాడా అంటే అనుభవాలు ఇచ్చినవన్నీ కూడా అవే ఉన్నాయి. మనం తర్వాత చూస్తాం. ఆయన వయసు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందామండి. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది సాయి అంటే 500 అడుగుల శరీరమే కాదు. అది తెలుసుకొని సాయి అంటే ఏముంది రండి, 4 పెట్టె కథలు చేశాడు, 4 ఏళ్ళు చేశాడు, మహా అయితే గొప్పగా యోగం సాధించాడు, ఏవో శక్తులు ఉన్నాయి అని ఆలోచించుకునే వాళ్ళు సాయి అంటే నిజంగా ఈ చైతన్యం అని, ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదేనని, సనాతనుడైన దత్తస్వామి, త్రిమూర్తి అవతారమైన దత్తస్వామి ఈ కలియుగంలో, ఈ సమయంలో మనకి సాయిగా లభ్యమయ్యారని, ఆయన అవతార కార్యం ఏంటో మనకి చెప్తూ ఉన్నారు. అది మనం తెలుసుకొని దాన్ని బాబా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని మనకి తెలియని మాటలతోటి ఆయన గురువా, భగవంతుడా అని ఎవరో ఏదో చెప్తే మనం భగవంతుడు అంటే ఎవరు, గురువు ఎలా ఉంటాడు, ఆ లక్షణాలు తెలుసుకున్న తర్వాత సాయిని వాటితో పోల్చి చూసి ఈయన గురువుగా చెప్పిన లక్షణాలన్నీ బాబాలో కనపడ్డాయా? సర్వవ్యాపకత, సర్వసమర్థత, సర్వజ్ఞత, బోధనా దక్షత, ఇవన్నీ ఆయనలో మనకి చూపించాడా? విజయాన్ని, మృత్యువు మీద విజయాన్ని సాధించాడా? మా మహాత్ముడికి మృత్యు అనేది ఉండకూడదు. అది మనకి చరిత్రలో తెలుస్తుంది. సాయి లాంటి మహాత్ముడు మళ్ళీ మనకి కనపడు. 3 రోజుల పాటు ప్రాణాన్ని వదిలివేసి మళ్ళీ వెనక్కి వచ్చి, అంటే ఆ రోజు పోనీ మనవాళ్ళ అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇంక ఈయన ప్రాణం వదిలేసి 3 రోజులు నిర్ధారించిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 30 సంవత్సరాల పాటు యథావిధిగా నా అందరి మధ్య జీసస్ కూడా తిరిగి వచ్చాడని చెప్తారు. కానీ చూసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరో ఒక 5-6 భక్తులకి ఆయన కనపడి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారని ఉంటుంది. అంతే తప్పించి సాయినాథుడిలాగా మళ్ళీ 30 సంవత్సరాలు అందరి మధ్య ఉండి మళ్ళీ తన అవతార కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది మనకి చరిత్రలో కనపడదన్నమాట. అందుకని ఆయన దేహంతో ఉన్నప్పుడు మృత్యువుపైన విజయం ఆయన చూపిస్తూనే ఉన్నారు. మనం అనుకుంటున్నాం కానీ ఆయనకి మృత్యు అనేది ఉండదు. అందుకని ఈ రోజుకి కూడా ఆయన సమాధి 1918లో సమాధి అయినప్పటికీ కూడా బాబా ఒకటే మాట అన్నారు, నేను సమాధి నుంచి కూడా అప్రమత్తుడినే, నేను సమాధి నుంచే నేను అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాను అని. ఎందుకంటే ఆయన భౌతికంగా ఇవాళ మన దగ్గర ఉన్నా కానీ వాడు ఉంటే బాగుండేది అనుకునే మనస్సు ఒకరోజు వెళ్తాము, 2 రోజులు వెళ్తాం, 3 రోజులు వెళ్తాం, షిరిడి ఎప్పుడు ఉండే బాబానే కదా, ఇంకో సంవత్సరమే వెళ్దాం అనిపిస్తుంది. అంటే ఏదైనా మనకి దగ్గరగా లభ్యంగా ఉంటే ఎప్పుడు కూడా మనకి దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం కూడా మనకి తెలియదు అనమాట. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇప్పుడు కొద్దిసేపు భజన చేసుకుందామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
श्रीगणनाथ गजानना श्रीगणनाथ गजानना श्रीगणनाथ गजानना श्रीगणनाथ गजानना हेरम्बा गजानना हेरम्बा गजानना हेरम्बा गजानना हेरम्बा गजानना गौरीनन्दन गजानना गौरीनन्दन गजानना गौरीनन्दन गजानना गौरीनन्दन गजानना पशुपतिनन्दन गजानना पशुपतिनन्दन गजानना पशुपतिनन्दन गजानना पशुपतिनन्दन गजानना सिद्धिविनायक गजानना सिद्धिविनायक गजानना सिद्धिविनायक गजानना सिद्धिविनायक गजानना पार्वतीतनया कृपानना पार्वतीतनया कृपानना पार्वतीतनया कृपानना पार्वतीतनया कृपानना परमनिरञ्जन गजानना परमनिरञ्जन गजानना परमनिरञ्जन गजानना परमनिरञ्जन गजानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना सिद्धिविनायक गजानना सिद्धिविनायक गजानना सिद्धिविनायक गजानना सिद्धिविनायक गजानना पार्वतीतनया कृपानना पार्वतीतनया कृपानना पार्वतीतनया कृपानना पार्वतीतनया कृपानना परमनिरञ्जन गजानना परमनिरञ्जन गजानना परमनिरञ्जन गजानना परमनिरञ्जन गजानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना श्रीगणनाथ गजानना श्रीगणनाथ गजानना श्रीगणनाथ गजानना श्रीगणनाथ गजानना मानस भज रे गुरुचरणम् 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 दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् गुरु महाराज गुरु जय जय 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 साईनाथ सद्गुरु जय जय
सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय गुरु महाराज गुरु 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 जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय मानस भज रे गुरु चरणम मानस भज रे गुरु चरणं मानस भज रे गुरु चरणम मानस भज रे गुरु चरणं मानस भज रे गुरु चरणम मानस भज रे गुरु चरणं दुस्तर भव सागर तरणम दुस्तर भव सागर तरणं दुस्तर भव सागर तरणम दुस्तर भव सागर तरणं गुरु महाराज गुरु जय जय 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 भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय गुरुदेव दत्ता साई राम जय साई राम 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 साई राम जय 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 साई राम जय साई राम प्रेम स्वरूपा साई राम करुणा सागर 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 साई राम आपद्बांधव साई राम अनाथ रक्षक 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 साई राम सज्जन सन्नुत साई राम मुनिजन वंदित 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 साई राम साधु स्वरूपा साई राम सकल देवता साई राम साधु स्वरूपा
साई राम सकल देवता साई राम साधु स्वरूपा साई राम सकल देवता साई राम साधु स्वरूपा साई राम सकल देवता साई राम योग स्वरूपा साई राम ज्ञान प्रदाता 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 साई राम आत्म स्वरूपा साई राम निखिलाधारा 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 साई राम शिरडी वासा साई राम द्वारक निलया 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 साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता 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 साई राम गुरुदेव दत्ता साई राम जय 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 साई राम साई राम जय 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 अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय
शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव 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 शिव श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणम् आत्रिसुतानसूयनन्दना आत्रिसुतानसूयनन्दना योगिराज गुरु तव शरणं योगिराज गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गोरख गर्व विनाशक दत्ता घोरक गर्व विनाशक दत्ता अवधूत निरंजना तव शरणं अवधूत निरंजना तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा पिंगळ पूजिता तव शरणं पिंगळ पूजिता तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं श्रीपादा श्रीवल्लभयतिवरा श्रीपादा श्रीवल्लभयतिवरा नृसिंह सरस्वती तव शरणं नृसिंह सरस्वती तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं नारायण भैरव माणिक्य प्रभु नारायण भैरव माणिक्य प्रभु रंगतार गुरु तव शरणं रंगतार गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी अकलकोट गुरु तव शरणं अकलकोट गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं
హీన దీన తారక పురుషోత్తమా హీన దీన తారక పురుషోత్తమా వాసుదేవ గురు తవ శరణం వాసుదేవ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం పూర్ణ పరాత్పరా సగుణ గుణేశ్వరా పూర్ణ పరాత్పరా సగుణ గుణేశ్వరా సాయినాథ గురు తవ శరణం సాయినాథ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం సద్గురుమూర్తి సాయి స్వరూపా సద్గురుమూర్తి సాయి స్వరూపా భరద్వాజ గురు తవ శరణం భరద్వాజ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై గురుదేవ్